సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే శేఖర్ గారు. నమస్తే మా. ఎలా ఉన్నారు? ఏంటి ఎటేటో తిరిగి శేఖర్ భాష పైనే కొత్త కేసులు ఉండాలి కదా. ఎన్ని పడ్డాయి అసలు? ఒకటి 60 వర్మది, ఓకే, ఒకటి ఆవిడ హర్షసాయి బాధితురాలు. అది ఫస్టే, అంతకు ముందే పడింది. బాధితురాలు మనం చెప్పుకోవాలి, బాధితుడు ఆయన కూడా బయటకు మన వాళ్ళ చెప్పాలన్నమాట. అది తర్వాత లావణ్య అప్పుడు నన్ను కొట్టించి ఆవిడ్ని నేను కొట్టించానని చెప్పి పెట్టించిన కేసు ఉంది కదా. అదే బేసికలీ ఏమీ సాక్ష్యాలు లేకుండా ఏమి ముందుకు వెళ్ళదు. ఏదో ఆడపిల్లలు కాబట్టి పెడితే పెట్టాలనే చట్టాల ప్రకారం. మళ్ళీ లావణ్య కూడా ఏదో కొత్తగా మీ పైన పెట్టిందని విన్నాను, నిజమేనా? అది తీసుకోలేదు. అంటే ఏముంది అంటే సాక్ష్యాలు ఏం లేకుండా ఊహాగానాలు. ఇప్పుడు మస్తాన్ సాయి నేను కలిసి ఆవిడని డ్రగ్స్లో ఇరికించాలి అనుకుంటున్నాము. సో దానికి ఆధారం ఏంటంటే ఒక కాల్ రికార్డింగ్ అని పట్టుకొచ్చింది. దాంట్లో మస్తాన్ సాయి ఆవిడ డ్రగ్స్ చేస్తుంది రెడ్ హ్యాండెడ్గా పార్టీ చేసుకుంటే చెప్పాను, చెప్తే పట్టిస్తానన్నాను. అది తప్పు కాదు కదా. ఓకే, తర్వాత ఒకవేళ లేకపోయినా కూడా నేనే తీసుకెళ్ళి పెట్టేస్తాను అన్నాడు. టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది కదా అంటే వస్తుంది అన్నాడు. సో నేను ఎక్కడ కూడా వెళ్ళి పెట్టు అని చెప్పాను. సో బేసిక్లీ ఇది ఏంటంటే ఒక ఎడిటెడ్ రికార్డింగ్. అక్కడ తర్వాత ఏమవుతుందంటే అక్కడ లక్ష్మీ పడాలు కూడా ఉందా, ఆ అమ్మాయికి కూడా డ్రగ్స్ చేస్తుందా అంటే లావణ్య ఇంటికి వచ్చిన వాళ్ళ పాపం భోజనం పెట్టకుండా పంపించదు, అలా డ్రగ్స్ ఇవ్వకుండా ఖచ్చితంగా చేసే ఉంటుంది. అప్పుడు టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. ఆ కాన్వర్జేషన్ ఇక్కడ అతికిచ్చి తీసుకొచ్చి చక్కగా చేశారు. బట్ వాట్ ఎవర్ అది లేకపోయినా కూడా నేను ఎక్కడ కూడా వెళ్ళు పెట్టు చెయ్యి అని చెప్పి నేను అడగల, నేను చెప్పలే. ఇంకా లోపలికి వెళ్ళడానికి నాకు దారి ఇవన్నీ ఏమైనా ఇస్తావా అంటే నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పు, అప్పుడు ఏదైనా మాట్లాడదాం అన్నాను. అంటే ఇప్పుడు వాళ్ళు పట్టిస్తాడన్నాడు అనుకో. బట్ అదే ఆడియోలో ఇఫ్ ఇన్ కేస్ నేను దొరికిపోతే నన్ను సైడ్ చేస్తారా అంటే నేనే కదా అక్కడ, నేనే కమిషనర్ ఆఫ్ పోలీస్, నేను వాడిని సైడ్ చేసేస్తాను. ఇదైతే ఉంది కదా, ఉంది. ఇప్పుడు నేను వాడికి శుద్ధపూసలాగా తప్పునైనా ఇలాంటివన్నీ చేయకూడదంటే వాడు నాకేం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు? వాడిని ఎవరైనా అడిగినప్పుడు అంటే వాడు అక్కడ ఉన్నప్పుడు వాడు దొరికిపోతా అన్నప్పుడు వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేప్పుడు జనరల్గా పోలీసులు కూడా సార్ మనకు పలానా వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే వాడిని సైడ్ చేస్తారు పోలీసులు అయినా సరే అప్రూవర్గా. అది రైట్ రైట్ ఓకే. సో దాంట్లో కుట్రేం లేదు, దొంగని పట్టిస్తారు అంతే. దొంగతనం పాపం వాడు చేసుకుంటుంటే ఎందుకండి వాడిని పట్టిస్తారు? వాడిని పట్టించడానికి మీరు కుట్ర పండుతారా? దొంగని పట్టుకోవడానికి రకరకాల తెలివితేటలు వాడతారు పోలీసులు. అలాగే కాదు శేఖర్ గారు, ఒకటి చెప్పండి. మస్తాన్ సాయి అనే పర్సన్ హార్డ్ డిస్క్లో 300 అమ్మాయిల వీడియోలు. ఈ న్యూస్ ప్రతి ఒక్క శాటిలైట్ ఛానల్లో ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లోనూ రన్ అవటం చూసాం వరుసగా 2 days. ఆ 300 అమ్మాయిలు ఎవరో తెలియదు, ఆ వీడియోస్ ఏంటో తెలియదు, అందులో పెద్ద హీరో పేరు కూడా బయటికి లాగారు. ప్రపంచంలో ఏం దొరికినా కూడా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ నుంచి దొరికినాయి. 300 కాదు, 2, 3 దొరికినా అది తప్పంటారా ఒప్పంటారా? మంచి ప్రశ్న. ఇప్పుడు ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి అలా తీసుకోవాలి అని వాళ్ళ పర్సనల్ చాయిస్తో డిసైడ్ అయ్యి వాళ్ళు చేసుకుంటే అది తప్పు అని చెప్పే రైట్ నాకు లేదు, మీకు లేదు. నైతికంగా మనం అనుకోవచ్చు ఏం పోయే కాలం వీళ్ళకి అంతవరకే. కానీ చట్ట ప్రకారం అటువంటి వాటికి ఏదైనా నేరాలు శిక్షలు అలాంటివి ఏం లేవు. వాళ్ళిద్దరే ఇష్టపడి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వీడియోలు తీసుకుంటారు, లేకపోతే వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, దట్స్ దేర్ పర్సనల్ చాయిస్. కానీ అది ఎప్పుడు నేరం అవుతుందంటే ఆ వీడియో పెట్టుకొని వీడి కానీ ఆ అమ్మాయి కానీ బ్లాక్మెయిల్ చేసి అవతల వాళ్ళని డబ్బు గుందడము, ఆస్తి గుందడము, లేకపోతే వాళ్ళని ఏదో వేరే రకంగా వాడడము, ఇలాంటివి చేస్తే అది నేరం. ఆ వీడియోలు అనేది ఇప్పుడు ఒకవేళ అలాంటిది ఏదైనా మస్తాన్ సాయి చేస్తుంటే అప్పుడు ఎవరు కేసు పెట్టాలి? ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ 3 మహిళలు వాళ్ళు కేసు పెట్టాలి. కానీ లావణ్య వెళ్ళి నేను మహిళా సమాజాన్ని అంతా కాపాడేస్తానని చెప్తాను. నిజానికి ఈ బాధితులు లావణ్య మీద కేసు పెట్టారు. వీళ్ళందరూ గత కొన్ని రోజులుగా మీడియా ఛానల్స్కి, యూట్యూబ్ ఛానల్స్కి వాళ్ళ పేర్లు వాళ్ళ వీడియోలు ఇవన్నీ వచ్చేస్తుంటే అయ్యా ఏంటిది అని చెప్పి వాళ్ళ నాన్నలు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి తీయండి పేర్లు రాస్తున్నారు. కొన్ని చోట్ల ఏదో బ్లర్ వేస్తున్నారు, కానీ వాళ్ళకి ఫోన్ చేస్తున్నారంట. మన అమ్మాయిలా ఉంది చూడండి అని చెప్పి ఎవరో ఫోన్ చేసి పంపిస్తుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? నువ్వు పరువు కాపాడేవా, పరువు తీసేవా? సో బేసికల్లీ
ఈవిడ చేసింది బ్లాక్మెయిల్, వాళ్ళు చేసింది కన్సెన్షువల్గా వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు ఏం చేసుకున్నా అది వాళ్ళ ఇష్టం. కానీ బ్లాక్మెయిల్ చేస్తే అది తప్పు. ఆ బ్లాక్మెయిల్ ఎవరు చేశారు? లావణ్య చేసింది. ఎప్పటి నుంచి చేస్తుంది? ఎప్పటి నుంచో చేస్తుంది. 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి కూడా ఇదే నడుస్తుంది. అందుకనే ఒక ఎఫ్ఐఆర్ కూడా ఉంది. నార్సింగ్లో పెట్టిన ఎఫ్ఐఆర్ మరి కొన్ని కారణాల వల్ల అది అంతకు మించి ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే ఆ పోలీస్ స్టేషన్ ఆవిడ కొనుక్కుంది అనే టాక్ నడుస్తుంది కదా. అందుకని ఇప్పుడు వీళ్ళు వేరే చోట సైబర్ క్రైమ్లో ఎక్కడో పెట్టారు. అది కేసు అయింది, ఇప్పుడు నడుస్తుంది. దానికి సంబంధించిన సాక్ష్యాలు అవన్నీ కూడా ఆవిడ ఎంత చండాలంగా వీళ్ళిద్దరు ఫోటోలు తీసుకెళ్ళి ఒక వెబ్సైట్ మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను, ఏ వెబ్సైట్లో తీసుకెళ్ళి ఈవిడ పెట్టి వాళ్ళని బెదిరించిన చాట్ కూడా మీ ముందు నేను చూపించాను మీకు. సో ఇటువంటి ఇవి దరిద్రాలు. మీరు చూస్తే ఇవాళ రేపట్లో నిబ్బీలు కూడా ఇలాంటి వీడియోలు తీసుకొని స్టోర్ చేసుకుంటుంటారు. స్టోర్ చేసుకోవడం అది వాళ్ళ పర్సనల్ చాయిస్, అది రైట్ ఆర్ రాంగా. ఎప్పుడైనా ఇలాంటివి చూసినప్పుడు జీవితంలో ఇలాంటివి చేయకండి రా బాబు అనేది ఒక గుణపాఠం అవుతుంది తప్ప చట్ట ప్రకారం ఇది చేయకండి, ఇది చేయండి అనేది ఇది లేదు మనకి. కానీ బ్లాక్మెయిలింగ్ ఇస్ వెరీ డేంజరస్. అమ్మాయి అంటది, ఇది చూసి మీ నాన్న ఎట్టా బతుకుతాడు? చదివి వినిపిస్తాను మీకు ఆ చాట్. ఏముంటుంది? ఓ పలానా బూత్ వెబ్సైట్లో నీ వీడియోస్ కనుక మీ నాన్న చూశాక పాపం మీ డాడీ పురుగుల మందు తాగి చచ్చిపోతాడేమో. ఆవిడతో చేసిన చాటింగ్ ఆ అమ్మాయితో, మొత్తం సాయి గర్ల్ ఫ్రెండ్తో. అంటే 4-5 రకాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి ఏంటంటే వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోవాలి, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో చచ్చిపోవాలి, రోడ్డు పడాలి, పరువు పోవాలి వాళ్ళకి అనే ఒక పైశాచిక ఆనందం అనమాట. ఒక్క మాట కూడా బయటకు చెప్పుకోలేని విధంగా ఉంది చాట్. చాలా చండాలమైన ఇదనమాట. ఇది అప్పటి నుంచే, ఇది ఎప్పుడు ఈ చాట్ కాదు, ఇది 1.5 సంవత్సరం 2 ఏళ్ల క్రితం ఇలాగే మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ని బయటికి లాక్కొచ్చి. ఇప్పుడు మీరు చాలామంది చూస్తున్న ఈ హార్డ్ డిస్క్లో ఉన్నవి సగానికి సగం ఈఎంఐ ఫోటోలేట. అంటే జీవితకాలం ఈఎంఐని ఇలా చిత్రవత చేస్తూనే ఉంటుందా, బతకనివ్వరా అని చెప్పి ఆ అమ్మాయి పాపం ఏడుస్తూ వాటికి వీటికి ఫోన్ చేసి, సార్ అవి తీయండి, ఆ తమ్నైల్స్ తీయండి. కొన్ని చోట్ల పేరు కూడా మొత్తం వేసేస్తున్నారు, ఇంటి పేరుతో సహా వేస్తున్నారు. ఇట్లా అడుక్కునే పరిస్థితిలో వాళ్ళు దిగజార్చింది ఎవరు? మస్తాన్ సాయి, లావణ్యనా? ఇవాళ మస్తాన్ సాయి కామాంధుడు, మస్తాన్ సాయి బ్లాక్మెయిలర్ ఇవన్నీ చేస్తున్నారు కదా. నిజానికి ఇవన్నీ చేస్తున్నది నిజమే, అమ్మాయిలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇలాంటి వీడియోస్ పెట్టుకొని, అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చి ఇటువంటి దాంట్లో దింపుతున్నారు. కానీ ఇది చేస్తున్నది ఎవరు? మస్తాన్ సాయి కాదు, లావణ్య. దీనికి అక్షరాల ప్రూఫ్. మస్తాన్ సాయి మీద ఏ అమ్మాయినా వచ్చి వీడు నన్ను ఇలా చేశాడు అని చెప్పిందా? ఒక లావణ్య తప్ప. బట్ లావణ్య మీద చెప్పిన వాళ్ళు ఎవరు? ప్రీతి వచ్చి చెప్పింది, తర్వాత ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా వచ్చి ఇట్లాగే, మీకు ఆ రికార్డ్ వినిపిస్తా. ఇంకొక అమ్మాయి మొన్న ఫోన్ చేసి, ఒక మీడియా ఛానల్లో ఫోన్ చేసి. సో వీళ్ళందరూ కూడా బయటకు వచ్చే ధైర్యం కొంతైనా ఉంది. అంటే కేసులు పెట్టే ధైర్యం కొంతమందికి లేదు, బయటకు వచ్చి మీడియాలో చెప్పే కొంతైనా, వాళ్ళ పేరు చెప్పకపోయినా కూడా ఆ ధైర్యం ఉన్న వాళ్ళు నిజంగా మస్తాన్ సాయి చేస్తే మస్తాన్ సాయి చేశాడు ఈ బ్లాక్మెయిల్ అని చెప్పచ్చు కదా. వాళ్ళందరూ చెప్తున్నది ఒకటే, మేము మా కన్సెన్షువల్గానే తీసుకున్నాము. అంటే ఏం పోయే కాలం మీకు ఇట్లాంటివని ఒక మాట అడగచ్చు వాళ్ళని. మీ మొగులకి మీరు ఎందుకు ద్రోహాలు చేస్తున్నారని కూడా తిట్టచ్చు. రైట్. ఇక్కడ లావణ్యది తప్పు అని మీరు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు, ఓకే, అది పక్కన పెడదాం. బట్ మస్తాన్ సాయిని తీసుకుంటే ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్, ఓ పక్కన వైఫ్, మళ్ళీ లావణ్యతో ఎఫ్ఐఆర్, ఇవన్నీ ఇతని పైన ఆల్రెడీ డ్రగ్స్ కేసు కూడా ఉంది. అంటే తీసుకున్నట్లు కాదు, పెడ్లర్గా కూడా ఉంది. పెడ్లర్గా ఉంది లేదు, ఐ డోంట్ థింక్. వరలక్ష్మి కేసులో ఉన్నాడు. తర్వాత పెడ్లర్ కేసు లావణ్య, చింటూ అని ఇంకొక వేరే ఉంది. దాంట్లో చింటూ మీద పెద్ద ఛార్జెస్ ఉన్నట్టు కూడా కనిపించట్లేదు. వీరంతా డ్రగ్స్కి అలవాటు పడ్డవాళ్ళు, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో డౌట్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరెవరు సప్లై చేస్తున్నారు కూడా మనకి పోలీసులు లాగాలి, తీయాలి. అంటే ఒక రకంగా ఇఫ్ ఇన్ కేసు ఇతను డ్రగ్స్ పెడ్లర్ అయ్యి ఉండి ఇన్ని రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తుంటే మీరు మస్తాన్ సాయికి అయితే సపోర్ట్ చేస్తారా? సేమ్ లావణ్యలానే లోపలికి వెళ్ళాలంటారా? లావణ్య ఎక్కడ లోపలికి వెళ్ళింది? లావణ్య బయటే ఉంది కదా. బయటే ఉండి ఇట్లాంటి ఇన్ని అరాచకాలు సృష్టిస్తున్నారు. వెళ్ళొచ్చింది కదా. మస్తాన్ సాయి కూడా 2 సార్లు 3 సార్లు వెళ్ళాడు కదా. ఇప్పుడు ఇది 3వ సారి. వీళ్ళకి అలవాటు అయిపోయింది ఇంక పోవడం రావడం, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. అంటే నేననేది మస్తాన్ సాయి డ్రగ్స్ చేస్తుండడం నిజమనే అర్థమవుతుంది మొన్న టెస్ట్ తోటి, దాంట్లో డౌట్ లేదు. ఈ డ్రగ్స్ బ్యాచ్ ఒకసారి అలవాటు పడ్డారంటే దీని నుంచి బయటపడడమే చాలా. ఎవరో ఒకళ్ళు బయటపడి వచ్చి చెప్తే కూడా వాళ్ళు పెట్టిన కేసు కూడా తీసుకోలేని పరిస్థితిలో మన పోలీసులు ఉన్నారు. ఆ ప్రీతి అనే అమ్మాయి వచ్చి చెప్పింది, ఇట్లా లావణ్య
బలవంతంగా నాకు నోట్లో డ్రగ్లు ఇచ్చి ఇంత చేసింది అని చెప్పి. అమ్మ నీ పేరు? హాయ్, నా పేరు ప్రీతి. నా ఏజ్ 23 ఇప్పుడు. నేను ఫస్ట్ టైం లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను నాకు ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి చేతిలో తీసుకొచ్చి నా నోట్లో పెట్టేసింది. ఏంటది? డ్రగ్స్, అది పౌడర్. అండ్ పెట్టేసి నేను స్పిట్ చేద్దాం అనే లోపే తను కోక్ బాటిల్ తీసుకొచ్చి నోట్లో పోసేసి తాగిపిచ్చేసింది నాకు. సో స్పిట్ చేసే అవకాశం లేదు నాకు. అండ్ ఇవన్నీ నేను కొత్తగా చూస్తున్నాను. అప్పటి వరకు నేను నా లైఫ్లో ఇవి అసలు అలాంటివి ఒకటి ఉంటాయని తెలుసు, బట్ ఐ నెవర్ సీన్ దట్. ఇప్పుడు అలవాటు పడిన వాళ్ళు కొంతమంది, అమ్మేవాళ్ళు కొంతమంది. ఈ అమ్మేవాళ్ళ దగ్గర కొనేవాళ్ళు వీళ్ళే కదా. వీళ్ళ మార్కెట్ పెంచడం ఎట్లా? కొత్త వాళ్ళకి అలవాటు చేయాలి. లావణ్య ఎవరు? డ్రగ్స్ అమ్ముకునే కేటగిరీలో రిజిస్టర్ అయింది కదా కేసు, పెడ్లర్గా. మరి ఆవిడ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవి ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ టైం ఇది బాగుంటే ఇది తీసుకోండి, ఇది బాగుంటుందని చెప్పి ఏమన్నా చేస్తుందా? అదే కదా. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 30 మంది అమ్మాయిలకి లావణ్య డ్రగ్స్ ఇచ్చిందని చెప్పి సాక్షాత్తు లావణ్య సన్నిహితుడే ఒకళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ రికార్డు మీకు ఇచ్చా, ఉంటే ప్లే చేయండి. ఎక్కడి నుంచి తెస్తుందండి డ్రగ్స్? ఇవి గోవా నుంచేనా? అంతే, ఇంకా ఎక్కడి నుంచి అమ్ముతుందా? అంటే పోలీస్ కన్ఫెషన్లో రాసిందంటే 1500 తీసుకొస్తే 6000కి అమ్ముతాను. అది నిజంగా నాకు తెలీదు. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ నాట్ యూస్ టు దట్ వన్. ఓకే, బట్ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అలవాటు చేస్తూ ఉంటుంది. నా అంతే నాకు చెప్పింది, ఉప్పు ఒకసారి టేస్ట్ చేయండి. వంకాయ ఎంతమందికి అలవాటు చేసి ఉంటుంది సుమారుగా? ఒక 20 నుంచి 30 మంది దాకా. అంతమందిగా అమ్మాయిలా అబ్బాయిలా? మిక్స్డ్ అప్. ఓకే, అది ఒక 2 ఏళ్ల వ్యవధిలో. మరి ఈ 7-8 ఏళ్ల వ్యవధిలో కనీసం ఒక 100 మందికైనా చేసి ఉంటుంది అని చెప్పి అతను ఎక్స్ప్రెస్ చేశాడు. కళ్ళ ముందు అందరూ రారమ్మా, ఏ అమ్మాయి వచ్చి బయటకు వచ్చి ఇట్లా చెప్పుకోదు. కానీ వచ్చిన అమ్మాయిలకు కూడా పోలీసులు వెనక్కి పంపించేసి, ఎందుకంటే అది నార్సింగ్ పిఎస్ అప్పట్లో నాన్నగారు అప్పట్లో. అంటే ఫస్ట్ నుంచి మీరు పోలీస్ స్టేషన్ని హైలైట్ చేస్తూ వచ్చారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఏదో జరుగుతోంది, పోలీసులకు సంబంధించి ఎవరో అన్నారు అని. కట్ చేస్తే 2 days నుంచి ఒక డిఐజీనో ఎవరో సంథింగ్ వాట్ ఎవర్, బట్ కాల్ రికార్డ్ కూడా వైరల్ అవుతోంది. ఒకటి ఏంటంటమ్మా, ఇప్పుడు ఆయనో లేకపోతే ఇంకొకళ్ళు, ఇంకొక అంతకుముందు ఉన్న సీఏతో కూడా ఇలాగే ఉంది అన్నట్టుగానే మనకి ఇంకొకళ్ళు చెప్పడం జరిగింది. బట్ మీరు ఆ కాల్ రికార్డింగ్ కూడా జాగ్రత్తగా వినండి. నేను ఆయన్ని కూడా సరే నేను తప్పు పట్టనంటే నన్ను తప్పు పడతారేమో జనాలు, కానీ విషయం ఏంటి, మీరు జాగ్రత్తగా కాల్ రికార్డింగ్ వింటే దాంట్లో ఆయన ఎక్కడ నేను డ్యూటీలో ఉన్నాను, ఎక్కడో ఏదో పని చేసుకుంటున్నాను అంటే, సార్ నేను వస్తాను సార్, నేను ఎక్కడికి వస్తాను, నేను గలీజ్ దాన్ని, నాకు కసి రెచ్చగొట్టడం అంటే ఇష్టం అని చెప్పి ఆయన బర్రా రక్తాలు వచ్చి కోకుతుంది. ఈవిడ ట్రాన్స్ఫర్ అయింది ఆయనకి. ఆయన ఏదో మరి ఎక్కడో ఒక కొంచెం హంబుల్గానే అంటే బీయింగ్ ఒక డ్రగ్ పెడ్లర్ అయ్యి అంత కేసులు ఉన్న తర్వాత వాళ్ళతో ఇటువంటి పెట్టుకోవడం వల్ల కూడా ఇటువంటి మచ్చలు పడతాయి. నాకు తెలిసి అక్కడ చాలా క్లియర్ కట్గా ఈవిడ బర్రా గోకుతుంది అనేది అర్థమవుతుంది. ఆయన ఏదో కొంచెం రెసిస్టివ్గానే మాట్లాడుతున్నాడు, ఇవి సెడక్టివ్గా మాట్లాడుతుంటే ఆయన రెసిస్టివ్గా మాట్లాడుతున్నాడు అర్థమవుతుంది. కానీ ఎంత చేసినా కూడా ఇక్కడ మన సొసైటీలో గొప్పతనం ఏంటంటే, లావణ్యది తప్పు అని ఒకళ్ళైనా పాపం ఈయనే అమాంధుడు వీళ్ళని వల్ల ఏంటి అభం సొమ్మం తెలియని వాళ్ళు పాపం కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళతో ఇటువంటివన్నీ చేసి అని చెప్పంటారు. నేను అనేది ఏంటంటే, ఇటువంటి వీడియోలు రికార్డ్ చేసే అవసరం ఎందుకు రికార్డ్ చేసింది? ఫస్ట్ పాయింట్ లావణ్య నిజంగా రావద్దా ఇప్పుడు? హలో, కాదు, అక్కడెక్కడో రోడ్ బాగాలేదన్నారు కదా, దానికి ముందు మీరు వచ్చి ఎక్కించుకోవచ్చు కదా నన్ను. రోడ్ బాగాలేదా లేదా మీకు నన్ను కలవడం ఇష్టం లేదా? చెప్పండి, పర్లేదు. నాది గుండె కాదు, రాయి లాంటి గుండె అని నేను అర్థం చేసుకుంటాను. డ్యూటీలో ఉన్నారు మీరు. ఒకవేళ 11 kilometers దాటి మీ డ్యూటీ పర్మిషన్స్ లోకి వస్తే ఏం చేస్తారు? నన్ను ఇంకెవరైనా ట్రబుల్ చేస్తారా? 25 kilometers దాటి మీ డ్యూటీ పర్మిషన్స్ లోకి వస్తే నన్ను మీ వాళ్ళు ఎవరైనా నన్ను ఏమైనా అంటారా?
అది నేను దాటేసి గోడ దూకేసి వస్తా. మీరు అబద్ధం చెప్తున్నారా? నేను అంటలేను. రికార్డ్ చేసి దాన్ని ఆయనకి చూపించి నేను చెప్పింది చేయకపోతే బ్లాక్మెయిల్. అక్కడ ఏమీ ఉండకపోవచ్చు, కానీ ఏదో ఉన్నట్టుగా ఈవిడ మాట్లాడుతున్నప్పుడు ఆయన కట్ చేయకపోవడం కూడా తప్పే కదా. ఈ అమ్మాయి అంత సెడక్టివ్గా మాట్లాడుతున్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్గా నువ్వు తప్పు అని చెప్పాలి కదా. నువ్వు తప్పు అని చెప్పకపోవడం కూడా నీ తప్పే, నువ్వు ఎంగేజ్ చేసావు. బట్ వాట్ ఎవర్ ఆ వీడియో పెట్టుకుని నిన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఆ పనులు ఈ పనులు చేయించుకుందా అని చెప్పి నీ మీద నింద వేయడానికి ఒక స్కోప్ ఇచ్చావు నువ్వు. రైట్, ఓకే. ఇక్కడ ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, కాప్స్తో రిలేషన్ ఉన్నట్టే నేను నిన్ను కూడా ఉంచుకుంటాను ఒక విలేకరులతో చెప్తుంది. ఎవరితో అండి? ఎవరో సమ్ ఎవరితో? రిపోర్టర్తో చెప్తుంది. కాప్స్ ఉంచుకున్నట్టే నిన్ను కూడా ఉంచుకుంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అలా అలా అంటది. అంటే అప్పుడు సరే ఏదో అనుకుంటారు. అంటే మీరు ఇక్కడ గమనించాల్సిన, అండర్లైన్ చేసుకోవాల్సిన కాప్స్, COPS అని అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఒకళ్ళు కాదు, మోర్ దాన్ వన్. హూ ఇస్ ద అదర్ బ్లాక్ షిప్? సో వీళ్ళు కూడా నేను అనుకునేది ఏంటంటే, ఎవరు కూడా డైరెక్ట్గా ఏదో వాళ్ళందరికీ దేర్ లిమిట్స్. కాకపోతే అక్కడ స్పేస్ లేదు, వారు తీసుకున్నారు. పాపం వీళ్ళు బలైపోతున్నారు. పోలీసులలో చాలామంది అమ్మా ఇప్పుడు ఇలా చాలామంది ఉన్నారు. అంటే ఎలా అంటే, సార్ నాకు న్యాయం చేయండి సార్, నాకు న్యాయం చేయండి సార్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. సార్ నన్ను అన్యాయం చేశాడు సార్ అని చెప్పి, అయ్యో పాపం ఆడు కూతురు అన్యాయం అయిపోయిందని చెప్పి ఆయన, సార్ ప్రతిసారి ఇలా పోలీస్ స్టేషన్కి రావాలంటే నాకు ఇబ్బంది అవుతుంది సార్, బయట ఎక్కడైనా మనకు కలుద్దాం సార్, అందరు నన్ను రకంగా చూస్తారంటే సరేమో బయట ఎక్కడైనా ఎక్కడైనా కలిసినప్పుడు తర్వాత ఇంకోసారి ఇంకో రెస్టారెంట్కి కలుస్తారు. కలిసినప్పుడు ఆ CCTV ఫుటేజ్లు ఇవన్నీ చూడండి, మేము ఎన్ని రెస్టారెంట్లు తిరిగాం. తర్వాత ఆయనతో ఏదో ఆ నెంబర్ తీసుకుంటారు కదా, ఎట్లా కాల్ చేస్తారు, ఇలాంటివి ఏవో మాట్లాడతారు. నేను గలీజ్ అది అనగానే, గలీజ్ అని తెలిసినప్పుడే నువ్వు ఆవిడ మీద చర్యలు తీసుకొని ఉండాల్సింది. నేను తప్పుడు దాన్ని నేను చెప్పినప్పుడే నువ్వు ఊరుకోండాల్సింది. సో ఆ చిన్న మొహమాటం ఇవాళ ఈ పరిస్థితి తీసుకొస్తుంది. మీరు గమనించండి, సరిగ్గా గమనిస్తే అసలు ఈయన గోకుతున్నాడు, ఆవిడ గోకుతుందా, అది. చాలామంది పోలీసులు పాపం ఇలాంటి ట్రాప్లో పడి ఇవాళ ఉద్యోగాలు పోగొట్టుకునే స్టేజ్లో పాపం అనిపిస్తుంది. అండ్ దే ఆర్ నాట్ ఏదో బ్లాక్మెయిల్కి గురి కాబడుతున్న దీంట్లో వాళ్ళు అసలు సిసలైన విక్టిమ్స్గానే నేను చూస్తాను తప్ప మరి అంటే నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. ఇన్ని రికార్డింగ్స్ ఉన్నాయి, వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి, డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు చేస్తున్నప్పుడు వీడియో రికార్డింగ్స్ బయట పెట్టారు మీరు. మరి కేసు ఎందుకు ఫైల్ అవ్వట్లేదు? వెరీ గుడ్ క్వశ్చన్. ఆవిడ ఉన్నది ఏ పరిధిలో? మళ్ళీ అక్కడికే వచ్చింది. ఏ పరిధిలో చెప్పండి? ఓకే, ఏ పరిధిలో? నర్సింగ్ బిఎస్. ఇప్పుడు ఒక అతను ట్రాన్స్ఫర్ అయ్యారు కదా, దాని నుంచి ఇంకొక అతను ఉన్నారంటారా? కాప్స్, COPS నెంబర్ తెలీదు. వీ డోంట్ నో. సో అంటే ఇట్లా రేపు పబ్లిక్గా లావణ్య వచ్చి ఏ సిగ్నల్ దగ్గర ఇదిగో నేను డ్రగ్స్ చేస్తా, ఎవట్రా నన్ను పట్టుకునే దమ్ముంటే రండి, దమ్ముంటే పట్టుకోరా షికావత్ అంటది. ఎవడేం చేస్తాడు? ఆ ఏరియా PSలో దమ్ముంటే మీరు గమనించండి. ఆ పనోడికి ఫోన్ చేస్తుంది, పనోడు ఎప్పుడైతే వచ్చింది, హే శ్యామ్ ఎక్కడున్నావు, నార్సింగ్ PS రా, నీ సంగతి చెప్తా. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్వప్న గారు, జర్నలిస్ట్ స్వప్న గారు ఇంటర్వ్యూ చేస్తుంటే, అసలు నా గురించి నార్సింగ్ PSలో అడగండి ఎంత మంచిగా చెప్తారు. ఏమిట్రా ఇది? అండ్ మన మీడియా మిత్రుడు దాసరికి ఒకసారి ఫోన్ వచ్చింది, నార్సింగ్ PS నుంచి మీరు అర్జెంటుగా రావాలి, లావణ్య మీ మీద కంప్లైంట్ ఇచ్చింది, ఆ మహామహిళ ఏది డ్రగ్ పెడ్లరు ఈయన మీద కంప్లైంట్ ఇచ్చింది, ఆయన వచ్చి రావాలట, ఎక్స్ప్లెనేషన్ వాళ్ళ. అది కూడా ఏంటి, ఫ్యాబ్రికేటెడ్ చాట్ ఒకటి క్రియేట్ చేసి ఈయన ఏదో చేశాడని చెప్తే ఆయన దానికి రెబల్గా మాట్లాడిన దానికి ఆయన కూడా ఏం చేశారో మనం చూసాం. అంటే ఎంతవరకు ఇది ఈ ఎపిసోడ్ అంతా ఇలా జరుగుతుంటే సడన్గా స్క్రీన్ పైకి పడాల లక్ష్మి ఎంట్రీ. ఈవిడ ఎంట్రీ ఏంటి అంటే సడన్గా దీని ఎంట్రీ ఏంట్రా బాబు అన్నట్టు, అంటే అర్థం కాలేదు. అంటే ఇవాళ ఒక్కరోజే చూడలేదు అనుకుంటా ఆవిడ స్క్రీన్ పైన. ఓకే, స్కార్ఫ్ కట్టుకొని అది కట్టుకొని బాగా ప్రెజెంటేషన్ అయితే చక్కగా ఇస్తుంది. అంటే ఏంటి ఈవిడికి సంబంధించిన ఎంట్రీ ఇప్పుడే ఎలా జరిగింది అంటే, ఒకవైపున సృష్టి వర్మ కేసు,
ఒకవైపున ఈవిడ లావణ్య కేసు పెట్టాలని చూడటం, ఇంకొక సైడ్ ఈవిడ, అంటే అలా ఒకేసారి ఎలా అని నా డౌట్. అంటే ఇప్పుడు నేను తీసుకొచ్చిన నిజాలు ఇవన్నీ కూడా బయట పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఆవిడ అంటే పాపం మీరు అసలు ఈ కేసు వదిలేసేసారు కదా లావణ్యకి సంబంధించి. మీరు ఇప్పుడు సృష్టి వర్మ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇచ్చినట్టున్నారు. అంటే ఎంతవరకు పట్టుకుంటావమ్మా? ఇప్పుడు ఒక స్టేషనే ఆవిడకున్నప్పుడు మనం ఏం చేయగలం? అది అర్థమైన తర్వాత ఆల్రెడీ మనం చాలాసార్లు మీరు ఇంతకుముందు పాయింట్ తీశారు. ఇంత పబ్లిక్గా ఇన్ని జరుగుతున్నా కూడా ఆవిడ ఎందుకు అరెస్ట్ చేయాలి? 100 మంది అడిగారు మనకి కామెంట్స్లో. అంటే ఎవరు వెళ్ళి కేసు పెట్టట్లేదేమో తన పైన, అంటే పెట్టిన తీసుకోవట్లేదు పెట్టారు కదా, ప్రీతి వెళ్ళి ఇచ్చింది కదా, మనకి రిటర్న్లో ఒక నోటీస్ ఇచ్చారు. మీరు మాకు చెప్పండి, ఆవిడ నిజంగా మీకు డ్రగ్స్ ఇస్తున్న ఫోటోలు ఉన్నాయా? వేయండి. ప్రీతికి డ్రగ్స్ ఇస్తున్న ఫోటో ఇవాళ దొరికింది మనకి సాక్ష్యం. ఉన్నాయి కదా, ఎస్ ఇవాళ ఉంది, వీడియో కూడా ఉంది కదా, వీడియోనే ఇవాళ సాక్ష్యం ఉంది. కానీ ప్రీతి ఎక్కడ రావట్లేదు. వచ్చినప్పుడు కేసు తీసుకోరు. ఒక ఆడపిల్ల ధైర్యం చేసి వచ్చింది, ఆవిడ ఫోటోలు అన్నీ బయటకేసి ఆవిడ ధైర్యాన్ని చావగొట్టి నన్ను కూడా కొట్టిన తర్వాత ఆవిడ వెనక్కి తగ్గి వెళ్ళిపోయింది. ఇవాళ ఆ ఫోటోలు అన్నీ ఉన్నాయి. కానీ కందకలేని దొరద కత్తికెందుకురా అని, సార్ ఇవన్నీ ఉన్నాయి సార్ చూడండి సార్ అంటే, బాధితురాలు ఆవిడ వచ్చి పెట్టాలి కదా. ఆల్రెడీ ఇంకొక బాధితురాలు నాకు ఫోన్ చేస్తుంది, నేను రాను, నాకు ఆ వీడియో తీపిచ్చండి ప్లీజ్, నాకు ఇక్కడ నా పేరు వాడారు తీపిచ్చండి. చేపిస్తాం, నాకు అర్థమవుతుంది బీయింగ్ ఏ లేడీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో. కానీ ఎవరు బయటికి రాకపోతే ఎంత నేను పోరాడతాను. అయినా నా ధైర్యం ఏంటంటే అట్లీస్ట్ మీడియా అయినా చూపించడం వల్ల ఇవాళ అసలు రూపం తెలుసుకున్నారు జనాలు, అసలు ఏం జరుగుతుంది అక్కడ. ఈ పడాల లక్ష్మి ఎపిసోడ్ చెప్పండి. ఈవిడ సడన్ గా ఎంట్రీ, ఈవిడ ఏంటంటే ఇప్పుడు నేను ఇవన్నీ తీసుకొస్తున్నాను కాబట్టి లావణ్య అసలు ఇదేంటంటే ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు మార్చి 4న వరలక్ష్మి కేసు వాయిదాకి వస్తుంది, 2వ వాయిదా. యాక్చువల్గా మన జనవరి 27కి వచ్చింది, అప్పటికే స్కెచ్లు వేసుకున్నది రెడీగా. మీరు గమనిస్తే ఆవిడ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లోనో ఒక పోస్ట్ పెట్టుంటుంది. ఇప్పుడు ఎవరైతే ఆవిడని భుజాలకు వేసుకొని మోస్తున్నారో ఆ శాటిలైట్ ఛానల్స్ 4, 5 వాళ్ళందరి పేర్లు ముందుగానే పెడుతూ థ్యాంక్స్ వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్. మరి ఎందుకో అది తెలీదు. సో వాళ్ళందరూ కూడా ఈ మహామహిళ డ్రగ్ పెడ్లరు 40 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చినా సరే పెద్ద మనసుతోటి లేదు ఆవిడ బాధితురాలు పాపం, ఆవిడకి ఏదో రకంగా హెల్ప్ చేయాలని చాలా సదుద్దేశంతో వాళ్ళు ఆవిడని భుజాలకు ఎత్తుకొని ఆవిడ ఏం చెప్తే అది వేస్తూ ఆవిడ ఇచ్చిన కథలన్నీ చేస్తున్నారు. కానీ అప్పుడే తప్పించుకుందామని ఒక స్కెచ్, నేను అహల్య అమాయకురాలని నన్ను ఇరికిచ్చారు ఈ కేసులో. దానికి ఫస్ట్ది ఏంటంటే రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకోమని చేసుకున్నాడు. కానీ అదే ఇప్పుడు కలిసి ఉండట్లేదు. అడిగితేనేమో నా మీద డ్రగ్స్ కేసు పెట్టి నన్ను, అంటే డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి రాజ్ తరుణ్ పోలీసులతో కుమ్మక్క ఇవి నీరికిచ్చాడని ఫస్ట్ కథ లేదు. సరే అది నేను వచ్చింది గట్టిగా దెబ్బ తగిలింది, ఎవరు నమ్మలేదు. ఎందుకంటే మంచగోళ్ళు గుండె చప్పుళ్ళు అన్నీ విన్నాం మనం. ఆ దరిద్రం అంతా భరించిన తర్వాత ఎవరు కూడా అందరికీ అర్థమైపోయింది రాజ్ తరుణ్ ఎంత పాపం అనేది. తర్వాత ఇప్పుడు రాజ్ తరుణ్ అంత మంచివాడిని కొడితే జనాలు నమ్మరు. మస్తాన్ సాయి దరిద్రుడు కదా, వీడికి డ్రగ్ పెడ్లింగ్ కేసు ఉంది కదా, వీడిని వేసేసి వీడే నన్ను చేశాడని చెప్పి నన్ను ఇరికిచ్చాడని చెప్పేసి పనిలో పని ఇంతగా ఇబ్బంది పెడుతున్న శేఖర్ భాష కూడా దాంట్లో కల్పిస్తే అని వేసుకుంది. సరే దాంతోపాటు ఒక కథ అయితే ప్రిపేర్ చేసుకుంది, ఎడిటింగ్ చేసుకొని మొత్తానికి మస్తాన్ సాయి నాతో మాట్లాడుతున్న కాల్, దాంట్లో మస్తాన్ సాయి లేకపోతే నేనే వెళ్ళి పెడతానంటే, అంటే ఇప్పుడు అయితే కాల్ రికార్డింగ్ మీ దగ్గర ఉంటుంది, లేకపోతే మస్తాన్ సాయి కాల్ రికార్డింగ్ ఆవిడ దగ్గరికి వెళ్ళింది. అదే అంటే తర్వాత ఈ పాపం ఈ సదరు ఆవిడ ఈ డ్రగ్ పెడ్లర్ చెంచల్గూడ జైల్లో 45 రోజులు ఉండి వచ్చిన మన 5 గ్రాములు వాడిన లావణ్యని భుజాలపై మోస్తున్న సదరు ఈ శాటిలైట్ ఛానల్స్ అందరికీ ఏమనిపించిందంటే, పాపం ఈ అమాయక మహిళని ఒక శేఖర్ భాష లాంటి క్రూరుడు ఇరికించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓకే, దానికి సాక్ష్యంగా ఏంటంటే ఈ మస్తాన్ సాయి ఆవిడ రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాడు. పాపం ఆవిడ దొంగతనం చేసుకుని కూడా ఎందుకురా పట్టిస్తావు నువ్వు అని చెప్పి వాళ్ళందరూ కూడా తెగ వరి అయిపోతున్నారనమాట. అంటే నేను ఛానల్స్ని కూడా అన్నానమ్మా, 4-5 ఛానల్స్ వాళ్ళకి పార్టీ ఇచ్చింది, డ్రగ్ పార్టీ ఇచ్చింది. ఓకే, వాళ్ళు నిజంగా అలవాటు అయ్యారా, అలవాటు అయ్యేటువంటి పనులు చేస్తున్నారా, మేబీ
ఆ ఛానల్ వాళ్ళ యజమానులు వాళ్ళకి డ్రగ్ టెస్ట్ చేయిస్తే కూడా కొంచెం బెటర్. ఎందుకంటే ఇటువంటి క్రాప్ని మీరు జేబులో పెట్టుకుని వాళ్ళు తీసుకొచ్చిన ప్రతి న్యూస్ నిజమని చెప్పి మీరు వేసి, మీరు ఒక్కసారి ఇటువంటివి అంటే లావణ్య తరపు నుంచి వచ్చిన న్యూస్ మీరు కనుక వేసినప్పుడు మీరు జనాల పక్షాన ఉన్నారా లేకపోతే ఒక డ్రగ్ పెల్లర్ని మోస్తున్నారా అనేది ఎవరు చెప్పక్కర్లేదు. మీరు కింద కామెంట్స్ చూసుకోండి. కామెంట్స్ చూసుకుంటే జనాలందరూ ఊస్తున్నారు, ఏం తీసుకొచ్చి పడేస్తున్నారా మొహం మీద, మాకు ఏంటిది, ఆవిడ అహల్య అమాయకురాలు, ఆవిడని పట్టించాలా. ఇతను మస్తాన్ సాయి ఎలా వెళ్ళాడు, మళ్ళీ ఇంటికి ఎందుకు వెళ్ళాడు? అదే అక్కడే క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే నేను ఇవన్నీ బయటికి తీసుకొస్తున్న నేపథ్యంలో అంటే మళ్ళీ లావణ్య వచ్చి చెప్తున్నాను, నేను ఒరిజినల్ కథ చెప్తున్నాను అండ్ ఆధారాలన్నీ పట్టుకొస్తున్నాను, ఈ లోపల నన్ను బిజీ పెట్టాలి అంటే మళ్ళీ రామాయణంలో పడకల వేటలాగా ఈ లక్ష్మిని పట్టుకొచ్చింది. లక్ష్మి ఈవిడే గత కొన్నాళ్ళుగా ఇక్కడే ఉంటున్నారు, మనకి అది తెలిసిందే. చింటూతో మాట్లాడుకుంటూ ఆవిడ అక్కడే నిద్రలేస్తుంది లక్ష్మి. బయటకు వచ్చి చెప్తుంది అసలు లావణ్యకి నాకు ఏ సంబంధం లేదు, ఆవిడెవరో అండి, ఆవిడ బాధ చాలా క్లియర్ కట్గా అంటే పచ్చిగా బొంకడం అనమాట. అక్కడే నిద్ర లేవడం ఏంటి అనగానే ఇంత పొద్దున్నే లేవడం అంటే పెద్ద విశేషమే అంటూ ఉంటుంది లావణ్య. ఆ తర్వాత చింటూతో మాట్లాడి చింటూ అంకుల్ అని చెప్పి ఆయనతో ఇది ముద్దులు కురుస్తూ ఉంటుంది. తర్వాత చింటూ అంకుల్ తోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. 50 లక్షలు ఇస్తానని మస్తాన్ సాయి మోసం చేశాడు. యాక్చువల్ మస్తాన్ సాయి నుంచి 10 కోట్ల నుంచి బేరం, 10 కోట్లు 2 కోట్లు ఇప్పుడు 50 లక్షలకు వచ్చింది. అది కూడా ఇవ్వకుండా వాడు బలవంతంగా హార్డ్ డిస్క్ అంటే వాడి దగ్గర నుంచి డబ్బులు ఏదో రకంగా వసూలు చేయాలి. కాదు అసలు ఎలా అండి, అంటే హార్డ్ డిస్క్ అంత ఈజీగా దొంగలించుకొని వచ్చేస్తారా, ఏమి తెలియకుండానే అంత ఈజీనా? ఏమంది ఈ డ్రగ్ బ్యాచ్ ఏం చేస్తారో అంటే ఒక పార్టీ చేసుకుంటే ఎవడెవడ ఏం చేస్తున్నాడో తెలియదు. రాస్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళి భలే ఫోన్ తీసేసుకుంది. అది అంటే నేను అరచేతికి తెలియకుండా 5,000 కోసేస్తుంది, జాగ్రత్త మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ పిలిస్తే. ఆ ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి కూడా అవును ఆలోచించాడు. ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి, ఇప్పటికి 8 కంప్లైంట్లు ఉన్నాయి ఆవిడ మీద. నాకు తెలిసి ఎఫ్ఐఆర్లు, ఇళ్ల మీదకి వెళ్ళి గొడవ చేసిన కంప్లైంట్లు, ముసలి వాళ్ళు ఉంటే ఇట్లా ఫోన్లు దొబ్బేసిన కంప్లైంట్లు, క్లియర్ కట్ బ్లాక్మెయిల్ చేస్తున్న కంప్లైంట్, ఎన్ని కంప్లైంట్లు ఉన్నా కూడా దమ్ముంటే పట్టుకోర షికావత్తు అని ఆవిడ ఇట్లా చూపించి ఇదిగో డ్రగ్ చేసుకుంటున్నా ఏం పీకుతావు అని చేస్తుంది. మనవాళ్ళు మహామహిళ భుజానికి ఎత్తుకొని మోస్తూ ఉంటారు. ఆవిడ చెప్పినట్టుగా ఇప్పుడు ఆవిడ రూమ్మేటు ఈ లక్ష్మి పడాల, ఆవిడ తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడుతూ ఆ మాటలను మీరు గమనించండి ఏముంటుంది. శేఖర్ భాష గురించి ఎవరైనా 2 అమ్మాయిలు దొరుకుతారా ఈ యూట్యూబ్లో ఏదో పిచ్చి పిచ్చిగా వాడి గురించి మాట్లాడి వాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి. సో ఫస్ట్ నుంచి వాళ్ళు అదే ఏముంది క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి, వాళ్ళని వెళ్ళి దొరకలేదు, ఈవిడే పంపించింది. శేఖర్ భాష నన్ను అట్ట చేశాడు, ఇట్ట చేశాడు. ఎందుకంటే ఒక క్రెడిబుల్ ఎవిడెన్స్ ఏదైనా దొరుకుతుందా అంటే ఆవిడ కొన్నాళ్ళ క్రితం మా ఆఫీస్లో పనిచేసినప్పుడు ఆవిడ సామాన్లు ఖాళీ చేసుకొని మా ఆఫీస్ పక్కన ఉన్న పోర్షన్లోకి దిగడానికి వచ్చినప్పుడు నేను కారులో ఆవిడ లగేజ్ అంతా పెట్టుకొని వస్తున్న టైంలో ఆవిడ అన్నీ మొత్తం నింపేసింది కార్ మొత్తం. అక్కడ కూర్చోడానికి కూడా గ్యాప్ లేకపోతే ఈ మధ్యలో ఈ హ్యాండ్కి కట్టడం వస్తుందని చెప్పి అది కూడా ఎట్లా పాత స్థరికి ఏదో మోసుకొస్తే మొత్తం బొద్దింకలు వచ్చినాయి కార్లో. సో దానికి ఆవిడ ఇటు వచ్చి చివరి కూర్చుంది, ఇదంతా కాస్త దూరానికి. సో ఇంకా ఆవిడ స్టైల్లో ఆవిడ అక్కడ స్పేస్ లేకపోయినా తీసుకున్నారు. అంటే వీడియోస్ ఆల్మోస్ట్ 2 days అవే ప్లే చేశారు. అది యాక్చువల్గా ఆవిడ స్నాప్చాట్లోనే క్విక్ దాన్ని ఏమంటారు టిక్ టాక్ రీల్స్ ఏవో చేసుకుని పెట్టుకుంది ఆవిడ. అప్పుడు పెట్టుకుంది కూడా ఆకాశాన అని పాట ఉంటుంది, ఇట్లా చెప్తుంది. మొత్తం తిప్పింది మళ్ళీ కట్ చేశారు, ఎందుకంటే మొత్తం లగేజ్ కనపడుతుంది వెనకాల. సో అది మొత్తానికి అది వాడి ఏదో పెద్ద అదేంది. బట్ ఆవిడ ఎంత మహామహిళ అందరికీ తెలుసు. ఆవిడ ఆడియో వింటే ఆ వీడియోలో ఆవిడ మీ పైన కూర్చొని ఉన్నట్టు పైన ఇట్లా ఈ చివరి కూర్చుందమ్మా, ఇటు పక్కన ఇట్లా పెట్టుకుని వీడియో తీసుకుంటాం. మీరు సరిగ్గా గమనించలేదు. సరే పైన కూర్చున్నా లేకపోతే ఎక్కడ చేసినా కూడా ఏంటంటే ఆ పర్టికులర్ ఒక చిన్న డిస్టెన్స్ వరకు ఆ మొత్తం లగేజ్ వల్ల అలా వచ్చింది తప్ప దానికి మనం అంతా బొత్తలు పెట్టి చూడాలనుకుంటే అన్ని చూసుకోవచ్చు ఏముందంటే. అది అంటే వీళ్ళు ఏంటంటే బేసికలీ అక్కడెక్కడన్నా మనం కొంచెం టెంప్ట్ అయినా ఆ వీడియోలో మీరు గమనించండి, ఇట్లా దగ్గరికి వస్తుంది. నేను ఏదైనా దగ్గర అవుతాను, నేను కొంచెం వెనక్కి ఇట్లా జరుగుతాను. ఆ టైంలో ఏదైనా దొరికితే గట్టిగా వీడియో తీసుకొని ఇవాళ చూసారా వీడియో అని చెప్పి వీడు నా జీవితాన్ని అన్యాయం నన్ను నమ్మించి మోసం చేశారు. వీడిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే డైలాగ్, నమ్మాను, మోసం చేశాడు, న్యాయం చేయండి. ఏం నమ్మారు? ఆవిడని ప్రేమించి పెళ్లి చేసుకుంటామని చెప్పి మోసం చేశానని చెప్పి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇదే డైలాగ్. సో ఆవిడకి ఆల్రెడీ పెళ్ళయింది, విడాకులు కాలేదు. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వచ్చి నేను నిన్ను నమ్మాను,
నన్ను పెళ్లి చేసుకుంటాను, నన్ను మోసం చేసి డబ్బులు ఇయ్యి. లేకపోతే కేసు పెడతాను. ఇదే మోడస్ ఆఫ్ ఆపరండి. ఇప్పుడు దాకా 7-8 మంది ఆల్రెడీ తన పైన కేసు ఫైల్ చేశారు మీకు కదా. ఒక బాధితుడు ఉన్నాడు పాపం, నేను కనెక్ట్ అయ్యాడు నాకు. చేశాను, కేసు ఫైల్ ఎవరు చేశాను. బాధితుడండి? ఈ లక్ష్మీ పడాలా ఓహో. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది నేను చెప్పడం కాదు. ఒక బాధితుడు అతను నాకు ఫోన్ చేశాడు. ఈ ఎపిసోడ్ అంతా చూసి ఒక్కొక్కరు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత ఉమ్. ఆవిడ అర్థమైపోయింది. బాధితులు బయటకు వస్తున్నారు. ఓకే. ఒక్కసారి మీకు అతను మీరే మాట్లాడండి. హలో. హలో. పర్లేదా, ఇప్పుడు మాట్లాడగలవా నువ్వు? చెప్పండి. యా, నేను యాంకర్తో ఉన్నాను న్యూస్ ఒక మీడియాలో. ఓకే, ఈయన ఎవరంటే, నాకు అన్యాయం జరిగిపోయింది అన్నయ్య, నాకు న్యాయం చేయండి. ఎవరు సుశాంత్ అనే అతను నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు, వాడి మీద కేసు పెట్టాలని చెప్పి తిరిగింది అని ఈయన దగ్గరికి వచ్చి, తర్వాత ఈయన మీద రేప్ కేసు పెట్టి, ఈయన హెల్ప్ చేస్తే ఈయన మీద రేప్ కేసు పెట్టింది ఫైనల్లీ. లక్ష్మీ పడాలా ఒకసారి మాట్లాడండి. పేరండి? హలో, హలో. రాజ్ కిరణ్ గారండి మీ పేరు? అవును మేడం, అవును మేడం, రాజకీయ. మీకు ఆయన ఒక ఎలా BC సంఘ తెలుసు నాయకుడు. అంటే లక్ష్మీ పడాలా అనే పర్సన్ మీకు ఎలా తెలుసు, మీకు ఎలా పరిచయం? యాక్చువల్ గా ఈమె ఒక దగ్గర ఎడిటింగ్ స్టూడియోలో పనిచేస్తుంది మేడం. ఓకే. అక్కడికి మేము ఎడిటింగ్ కోసం వెళ్ళినప్పుడు, చిన్న అడ్వర్టైజ్మెంట్ కోసం వెళ్ళినప్పుడు, మేము అక్కడ రిసెప్షనిస్ట్ గా పనిచేస్తా ఉండేది. అప్పుడు మేము ఏంటంటే ఇలా ఒక సంఘంలో తిరుగుతున్నాము, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే చేస్తామన్నట్టుగా ఆమెకి తెలుసుకుంది ఆ విషయాన్ని. ఆయన ఒక BC సంఘ నాయకుడు. ఆయన అంటే మీరేంటండి, మీ వర్క్ ఏంటి మేడం? కొంచెం నేను సోషల్ యాక్టివిటీస్ లాగా చిన్న సంఘంలో ఉంటుంటాను, వేరే సంఘంలో, ఒక సంఘంలో ఒక చిన్న డిజిగ్నేషన్ పొజిషన్ లో ఉన్నాను. వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తా ఉంటుంటారు మామూలుగా సాల్వ్ చేయడానికి ప్రాబ్లం కోసం చెప్పి. అలానే ఈఎంఐ కూడా, ఈఎంఐ ఏం చెప్పిందంటే, యాక్చువల్ గా నాకు అక్కడ మ్యారేజ్ అయిందని చెప్పలేదు. ఎక్కడ మామూలుగా మేము ఫస్ట్ పరిచయం అయినప్పుడు మ్యారేజ్ అయిందని చెప్పలేదు. సుమారు ఇది అయిపోయిన తర్వాత 1 వీక్ 6 months తర్వాత 7 months తర్వాత వచ్చి, ఇప్పుడు తర్వాత కలిసింది, మళ్ళీ వచ్చింది 7 months తర్వాత వచ్చి, నేను ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్నాను, ఆ అబ్బాయితో బెంగళూరులో ఉన్నాను అని చెప్పి, ఆ అబ్బాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అని చెప్పింది. 7 months సర్లే, ఇవన్నీ మనకెందుకు, ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు అమ్మాయిలు అని చెప్పి మనం కూడా లైట్ తీసుకున్నాం, దాని గురించి పట్టించుకోకుండా. ఏమేంటంటే నియర్లీ 3 months 4 months వెళ్ళింది, అతని మీద కాకినాడలో కేసు పెట్టింది, అన్ని అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా 3 months అయిన తర్వాత కూడా మా ఆఫీస్కి రావడం మేము చేస్తున్నాం. అంటే ఉదయం వచ్చింది, సాయంత్రం వస్తుంది, ఈవినింగ్ వస్తుంది, కొంచెం హెల్ప్ చేయమని అడుగుతాం, కంటిన్యూగా వస్తా ఉంది. వస్తా ఉంటే సర్లే, ఆల్రెడీ కేసు పెట్టారు కదా, కేసు పెట్టిన తర్వాత ఇంకేం ఉంటుంది అని చెప్పి, సరేలే ఒకసారి మాట్లాడదామని చెప్పి కాకినాడ రావడం జరిగింది. ఆవిడతో పాటు వెళ్ళారా మీరు కాకినాడ? ఆవిడతో పాటు అంటే నేను సపరేట్ వెళ్ళాము, కాకినాడలో కలిసింది. మేము కాకినాడకి వెళ్ళిన తర్వాత కాకినాడ మేము ఒక దగ్గర ఉంటుంటే అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి ఇలా కాకినాడలో ఒకసారి మాట్లాడండి సార్, ఇలా డిపార్ట్మెంట్ వాళ్ళు లోకల్ అని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్తే, ఏదో ఒకసారి మాట్లాడదామని నేను చెప్తే, అప్పుడు తెలిసింది అమ్మాయికి వేరే పెళ్లి అయ్యింది. పెళ్లి అయిపోయిన తర్వాత విడాకులు తర్వాత పెళ్లి అయిందని అడిగితే, కానీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. కరెక్ట్ గా చాలా కీలకమైన పాయింట్ దగ్గర, విడాకులు అయిందా కాలేదా? వేరే కాల్ వచ్చింది మేడం, నేనే ఇది వాయిస్ కదా. రైట్ ఓకే. ఏమైంది తర్వాత? మ్యారేజ్ అయిందని చెప్పి తర్వాత చెప్పింది మేడం. మ్యారేజ్ అయ్యింది, దానికి డైవర్స్ అయిపోయిందని చెప్పి, అయిపోయిందని చెప్పి డైవర్స్ అయిపోయింది జడ్జిమెంట్ కాపీ తీసుకొచ్చింది. ఏకంగా ఓకే, ఒక జడ్జిమెంట్ కాపీ తీసుకొచ్చింది. జడ్జిమెంట్ కాపీ తీసుకొచ్చి, ఆల్రెడీ అయిపోయిందండి, అదేదో మిస్టేక్ లో జరిసేశారు, మా ఇంట్లో వాళ్ళు వద్దన్నా సరే వాళ్ళు నాకు ఇష్టం లేని పెళ్లి చేశారని చెప్పి నాకు వాళ్ళని ఎదిరించేసి హైదరాబాద్ వచ్చి చిన్న జాబ్ లో జాయిన్ అయ్యాను. జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఇలా సుశాంత్ ఇలా పరిచయం అయ్యాడు. సుశాంత్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి సంథింగ్ ఆమెని గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడు.
ఇలాంటివన్నీ చెప్పింది. ఇలాంటివన్నీ చెప్తే మనము సరేలే అని ఒకసారి ఆఫీసర్ తో మాట్లాడడం జరిగింది దాని గురించి. ఓకే, కాకినాడ. దీని తర్వాత కాకినాడ. అదే ఇంకా జరిగిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళా ఇది అయిపోయింది. దీని తర్వాత నుంచి మేము ఇంకేదంటే ఈ అమ్మాయితో కాంటాక్ట్ లో ఉండకూడదు ఉద్దేశంతో కాంటాక్ట్ ఏం లేదు. తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా ఒకసారి SRNR పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఫోన్ చేసింది. SRNR పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి వాళ్ళు ఎవరో వచ్చి నన్ను కొడుతున్నారు, సంథింగ్ ఏదో కొట్టుకున్నాము, మా మీద అక్కడ చిన్న కేసు అయింది, కేసుకి వచ్చి మాట్లాడండి అని చెప్పింది. మమ్మల్ని షూట్ ఇప్పించి బయటికి తీసుకురండి అని చెప్పి. అంటే ఇంకేమీ ఇదే పనులు ఉంటాయి మాకు అన్న ఉద్దేశంతో నేను ఇంకా దాని గురించి రెస్పాండ్ అవ్వాలి. అంటే తర్వాత కనుక్కుంటే ఏంటంటే యువరాజ్ అనే అతను బ్లాక్ మెయిల్ చేసిందని తెలిసింది. యువరాజ్ అనే అతన్ని తీసుకుని దాని గురించి బ్లాక్ మెయిల్ చేసిందని చెప్పి మనకు తెలిసి ఇంకా దాని గురించి ఎందుకులే అమ్మాయి ప్రాబ్లం అమ్మాయి చేసుకుంది మనకెందుకు అంటే అమ్మాయి మళ్ళా 1 month దాకా కనిపించకుండా వెళ్ళిపోయి ఆల్ ఆఫ్ సడన్ గా నేను ఒక చిన్న మనకి అమౌంట్ ఇవ్వాల్సిన దగ్గరికి బాపట్లకి వెళ్తుంటే బాపట్లోనే ఉన్నా నేను. బాపట్లకు వస్తాను సార్ అని చెప్పి అంటే అవతలతనం కూడా అంటే మా ఫ్రెండ్ అతను అవతలతను కూడా తెలుసు అనమాట. ఓకే, అవతల తన దగ్గరికి అన్నట్టుగా జస్ట్ వస్తా అని చెప్పి బస్ స్టాండ్ వరకే వచ్చింది అమ్మాయి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ బాపట్ల బస్ స్టాండ్ వరకే వచ్చింది. బస్ స్టాండ్ వరకే వచ్చి ఇదేదైతే అమౌంట్ మా ఇద్దరి అమౌంట్ డీలింగ్ లోకి అవతల తనతో మాట్లాడుతున్న సంగతి మనకు తెలియదు. ఈమె అవతల తనకి ఏం చెప్పిందంటే మీరు రాజకీయానికి ఏం డబ్బులు ఇవ్వసం లేదు, ప్లస్ నేను కూడా డబ్బులు ఇవ్వాలి రాజకీయానికి, నేను కూడా డబ్బులు ఇవ్వాలి, అవి సంథింగ్ ఆయన దగ్గర నోట్లు ఉన్నాయి, దాన్నింటినీ పోగొట్టాలంటే నేను ఒక రేప్ కేసు పెడతాను అతని మీద, మీరు నా డబ్బులు ఇవన్నీ సంథింగ్ ఏదో మాట్లాడుకుని అక్కడ బాపట్లలో మనకు తెలియకుండా అసలు అమ్మాయిని మాట్లాడింది లేదు, కలిసింది లేదు. అమ్మాయి వెళ్ళిపోయి బాపట్ల సిఐ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం యాక్ట్ చేసి మొత్తానికి అక్కడ ఫామ్ చేసి రేప్ కేసు పెట్టింది. నా మీద పెట్టి కాదండి, ఒక రేప్ కేసుని ఎట్లాంటి మినిమం ఎవిడెన్స్ కూడా లేకుండా ఎలా తీసుకున్నారు అసలు? అదే మేడం ఇప్పుడు అదే నాకు కూడా ప్రాబ్లం ఏంటంటే ఈ పోలీసు వ్యవస్థ ఎలా ఉందనేది కూడా దీనిలో ఒకటి. అంటే ఇప్పుడు మీరు లావణ్య దగ్గర చూస్తున్నారు కదా, ఇప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్. లావణ్య కేసులో కానీ మీరు చూస్తే కొంతమంది పోలీస్ అధికారులతోటి సంబంధాలు ఉన్నట్టుగానే ఇక్కడ కూడా కొంతమంది పోలీస్ అధికారులు సంబంధాలు పెట్టి. ఇప్పుడు ఇదంతా ఎప్పుడు జరిగింది, ఏ టైంలో జరిగింది, ఇయర్ చెప్పగలుగుతారా? ఇదంతా నేను అనుకోవడం 2023లో అలా జరిగింది. 23. ఓకే, మీకు ఈ మధ్యలో ఎప్పుడైనా శేఖర్ భాష గురించి టాపిక్ తీసుకురావటం గానీ, ఇప్పుడు ఆయన అలా చేశాడు, నన్ను మోసం చేశాడు అని చెప్పేసి ఇప్పుడు యాక్చువల్లీ మేడం తర్వాత అమ్మాయి కాంటాక్ట్ లేదు మేడం, దీన్ని చెప్తున్నాను. తర్వాత ఏం జరిగిందంటే అక్కడ సిఐ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా అసలు మేము కలవలేదని చెప్తే సిఐ గారు ఆ కేసుని ఫాల్స్ అని చెప్పి తీసేసారు. తర్వాత పై అధికారులకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని గురించి. యాక్చువల్ గా ఇదంతా అసలు అవనే అసలు మేము యాక్చువల్ గా కలవలేదు, బస్ స్టాండ్ వరకే వచ్చింది. బస్ స్టాండ్ నుంచి ఎక్కడికి జస్ట్ అమ్మాయితో కలిసి ఎటు వెళ్ళింది కూడా లేదు. మీరు ఈ కేసు ఎలా పెడతారు అని అడిగితే అది పై అధికారులకు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఫాల్స్ అని చెప్పి కొట్టేయడం జరిగింది. ఇప్పుడు ఆ కేసు అయితే అప్పుడే పోలీసు వాళ్ళే తర్వాత ఫాల్స్ కేసుకొని తీసేశారు. ఓహో, ఓకే మేడం. ఇప్పుడు మీకు అంటే శేఖర్ భాష గారి గురించి ఇప్పుడు మీడియాలో అదే అమ్మాయి మీరు చెప్పిన అమ్మాయే మళ్ళీ రావటం, సేమ్ ఇదే స్క్రిప్ట్ చెప్పడం జరుగుతోంది, మీరు చూస్తూ ఉండుంటారు. ఇప్పుడు ఆయన పైన కూడా ఇవే ఆరోపణలు చేస్తోంది, నన్ను నమ్మించి మోసం చేశాడు శేఖర్ భాష అని ఇదే చెప్తోంది మీడియాలో. మీతో ఉన్నప్పుడు ఎప్పుడు శేఖర్ భాష గురించి ఎప్పుడు టాపిక్ తీసుకురాలేదండి? నాతోటి ఒక్కసారి అంటే దీని మధ్యలో ఉన్నప్పుడు అప్పుడు కాకినాడకి వెళ్ళేటప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే మాత్రం ఆ టైంలో శేఖర్ భాష గారితో నేను శేఖర్ భాష ఒకటే కాదు యువరాజు అందరితో పాటు నేను సినిమా చేస్తున్నాను, సినిమా తీయబోతున్నాము అని మాత్రం చెప్పింది. కానీ ఈ రిలేషన్ గురించి మాత్రం ఎన్నిటి గురించి ఎవరికి ఒకరికి చెప్పదు మేడం. యాక్చువల్ గా ఒకరికి చెప్పదు. ఇదంతా ఏంటంటే అందరూ ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరి దగ్గరికి చెప్తుందంటే 24 hours ఇదే. నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నాను,
నేను చిన్నపిల్లని, నా చిన్నపిల్ల నుంచి పెళ్లి చేశారు ఇంట్లో వాళ్ళు, నచ్చని పెళ్లి చేశారు. ఆ పెళ్లి వల్ల మేము విడాకులు తీసుకుని మారిపోయి వచ్చాను. ఇక్కడ ఉండటానికి తినడానికి లేదు, ఏదైనా కొంచెం 1000 రూపాయలు ఇవ్వండి, 500 ఇవ్వండి, లేదా ఒక 50 ఇలాంటి అడుగుతా ఉన్నాను. ఓకే, ఈయన పక్షంలో ఇలాంటి ఫస్ట్ ఏంటంటే వచ్చి మన దగ్గరకు వచ్చి ప్రాధాయపడుతున్నట్టుగా అడగడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే వాళ్ళంతటా ఆమంతటా ఆమె దాన్ని స్క్రిప్ట్ క్రియేట్ చేసుకుని బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఒక రకంగా మీరు కూడా బాధితులు ఆవిడికి. 100% మేడం, 100%, 200% బాధ్యత నేనే మేడం. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ ఎంతో కొంత మామూలుగా నేను చెప్పలేదు ఏంటంటే పరిచయం ఇదంతా ఉంది. అసలు ఈమె బస్ స్టాండ్ దగ్గర ఉండి బస్ స్టాండ్ దగ్గర నిలబడి హెల్ప్ చేసిన వాళ్ళకి ఒక కేసు కోసం వచ్చి ఆ కేసులో హెల్ప్ చేసి రెండో కేసులో కూడా నాతో మాట్లాడించుకుని ఇవన్నీ చేసి అసలు ఏమీ లేని అసలు ఎటువంటి అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం ఫీడ్ చేయకపోతే ఆమంతరా వెళ్ళిపోయి ఒక కేసు ఫైల్ చేయడం అనేది మరి దారుణం అనే విషయం అన్నమాట. ఇది ఇంకా వాళ్ళ గురించి ఏం చెప్పాలో కూడా తెలియని విషయం. అలాంటి వాళ్ళని ఏం చెప్పాలనేది తెలియదు. తర్వాత తెలిసింది ఏంటంటే తర్వాత కొత్తగా వచ్చింది శేఖర భాష గారి మీద తర్వాత గొడవ అయిందని చెప్పి, తర్వాత ఇంకా ఎస్పీ గారితో గొడవ అయిందని చెప్పి, కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఆ ఎస్పీ గారిని మీరే పరిచయం చేశారా? అవును మేడం, అవును. ఆ కేసు గురించి తీసుకెళ్లి పరిచయం చేసింది నేనే మేడం. చెప్పాను కదా, కాకినాడ అనే స్టేషన్ లో చెప్పాను, ఉన్నతాధికారుల దగ్గర తీసుకెళ్లి అక్కడ కింద సిఐ వాళ్ళు కొంచెం తీసుకోవట్లేదు, లోకల్ అని చెప్పి లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ అమ్మాయి సో ఆ ఎస్పీని కూడా వదలలేదు. ఎస్పీని వదలలేదు. ఇంకా చాలా మంది మేడం, చాలా మంది పోలీస్ అధికారుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుందని చెప్పి కూడా మనకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. జస్ట్ ఏదో నుడు వీడియోలు చూపించి 5 lakhs దాకా తీసుకుంది. కొంతమంది దగ్గర 10 lakhs సినిమా తీయించమని చెప్పి సినిమా తీస్తున్నాను, సినిమాలో పెట్టుబడి పెట్టమని చెప్పి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకోవటం. ఇంకో విషయం చెప్పాలంటే ఇంకా అక్కడ కూడా మేడం కాకినాడలో కూడా ఈ లక్ష్మీ పడాలనే ఆమె అక్కడ ఉన్నటువంటి లోకల్ గా కొంతమంది రౌడీ షీటర్లతో కలిసి సుశాంత్ని చంపిస్తా అని చెప్పి ఏంటండి కాకినాడలో కొంతమంది రౌడీ షీటర్ల దగ్గరికి వెళ్ళి నేను మీకు ఏం కావాల్సి చేస్తాను, నాకు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పరిచయాలు ఉన్నాయి అన్న ఉద్దేశం చెప్పి సుశాంత్ వాళ్ళ ఫ్యామిలీని ఏమైనా చెయ్యండి అని చెప్పి అడగడం కూడా జరిగింది మేడం. సుశాంత్ అంటే ఆ కేసులోనే ఫస్ట్ కేసు పెట్టిన పర్సన్. కేసు పెట్టిన పర్సన్ మీదకి వెళ్ళి కొంతమంది అంటే వాళ్ళు కూడా వచ్చి ఇది కాకినాడలో ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పడం జరిగినప్పుడు వాళ్ళు కూడా వచ్చి ఈమె గురించి ఫస్ట్ ఇలా తిరిగింది సార్ 2-3 months ఇక్కడ అంటే స్టేషన్ కి వెళ్తే వీళ్ళందరూ వస్తున్నారు మేడం. ఇప్పుడు ఒక సిఏ దగ్గరికి వెళ్తే సిఏ గారి దగ్గరికి వీళ్ళందరూ వచ్చి ఉన్నారు. యాక్చువల్ గా రకరకాల మెంబర్స్ దగ్గర నుంచి బెదిరించడాలు, నన్ను కంపల్సరీ పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మీ అంతా చూస్తానని చెప్పి సుశాంత్ అంటే నాకు ప్రాణం పిచ్చి. అప్పుడు నాకు చెప్పిన వర్షం ఏంటంటే సుశాంత్ కోసమే నా జీవితము, సుశాంత్ లేకపోతే నేను చచ్చిపోతాను, ఇలాంటి వర్షన్స్ అని చెప్పి అక్కడికి వెళ్ళినామా ఆల్ ఆఫ్ సడన్ గా అసలు వేరు కోణాల్లోకి వెళ్ళిపోయింది. మరి ఆమె ఏమన్నారో నాకైతే తెలియట్లేదు. ఆల్రెడీ రాజ్ కిరణ్ గారు అంటే మీకు జరిగినట్లు చాలా చక్కగా వివరించారు. ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. సో రైట్, థ్యాంక్ యూ అండి. ఏదో ఇది ఫేక్గా ఎవడో ఒకటి పట్టుకొచ్చి చెప్పించాను అనుకోకుండా మీకు ప్రూఫ్లు ఇస్తున్నాను నేను. ఇది రాజ్ కిరణ్ అనే అతని మీద ఈవిడ పెట్టిన రేప్ కేసు ఎఫ్ఐఆర్ బాపట్లలో. అది ఎప్పుడు పెట్టిందమ్మా? డేట్ చూడండి ఒకసారి. 2022 అండి. 2022 కదా. 22 ఎప్పుడు? జూలై 25th పెట్టింది. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ అంతా చేసి 11/25 అంటే నవంబర్ 25th అంటే ఒక 5 నెలలకి 5 నెలలకు 4 నెలలకి పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. ఇది పోలీసులు ఇచ్చిన రిపోర్ట్.
ఓకే, వెరిఫికేషన్ అంతా అంటే కేసు పెట్టి అతని లోపల వేయడమో లేకపోతే అతని ఏదో చిత్రహింసలు అన్నీ జరిగి ఉంటాయి కదా రేప్ కేసు పెట్టిన తర్వాత. అంటే అతను 3rd డిగ్రీ చేశారని నేను అట్లా ముందైతే అతను పరువు పోవడము ఇవన్నీ కూడా అవుతుంది కదా. సో ఇది నేను చదువు వినిపిస్తాను. ఇన్ దిస్ దీన్ని ఏమంటారంటే యాక్షన్ కెన్ బి ప్రపోజ్ టు బి టేకెన్ అండర్ సెక్షన్ 211 IPC. సో ఇది 376 రేప్ కేసు, ఇది 211. దీనికి తేడా ఏంటంటే జనాలు తెలుసుకోవాలని చెప్తున్నాను. 376 అనేది ఒక మీద పెట్టిన రేప్ కేసు. ఇది రేప్ కేసులో సెక్షన్ దాన్ని ప్రూవ్ అయితే దాన్ని బట్టి 7 ఏళ్ళు 10 ఏళ్ళు ఇలా పడే ఛాన్స్ ఉంటుంది. అయితే 211 ఏంటంటే ఒకవేళ కనుక నువ్వు తప్పుడు కేసు పెడితే, ఒక మనిషి మీద నువ్వు తప్పుడు కేసు పెట్టావని ప్రూవ్ అయితే ఆ శిక్ష నీకు పడుతుంది. సో ఇప్పుడు ఈ రాజ్ కిరణ్ కనుక వెళ్ళి ఈవిడ మీద కనుక కేసు పెడితే ఆ 10 ఏళ్ళ శిక్ష ఈవిడికి పడుతుంది. ఇది 211 IPC అంటారు. సో దీనికి ఆల్రెడీ పోలీస్ వాళ్ళు ఇచ్చారు. ఓకే, ఏమి ఇచ్చారు వాళ్ళు? ఇన్ దిస్ ఆర్డర్ LW1 అంటే ఈవిడే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజరీ, ఆవిడే ఇంజరీ చేసుకొని ఆ లెగ్ ఈ ఫింగర్ ఒక చిన్న ఇంజరీ చేసుకొని ఏదో ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ తోటి అకార్డింగ్ టు ద ప్లాన్ అండ్ ఈవిల్ ఇంటెన్షన్ ఆన్ 25th so at so hours లార్జ్ కాంకోటెడ్ అంటే ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చింది. బేస్లెస్ ఎలిగేషన్స్ బై ఎగ్జాగరేటింగ్ ద ఫ్యాక్ట్స్ అగెన్స్ట్ ద ఎలిజ్డ్ A1 అండ్ A2. ఇతనే కాకుండా ఇంకో ఇద్దరి మీద, మొత్తం 3 మీద పెట్టింది రేప్ కేసు. సో చీటెడ్ అది ఏమని చెప్పిందో అంతా చేసి, మోర్ ఓవర్ ద టైమ్ ఆఫ్ ఎలిజ్డ్ అఫెన్స్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఎలిజ్డ్ సీన్ ఆఫ్ అఫెన్స్ అడవులదీవి పోలీస్ స్టేషన్ రికవర్డ్ స్టోలన్ MG కార్. సో ఇంకా ఏదో మొత్తం రాసుకొచ్చారు. బట్ చాలా క్లియర్ కట్గా ఇవన్నీ కూడా ఏవైతే సెక్షన్లు పెట్టారో 376, 506, 386, 324, 417 ఒక్క మనిషి మీద ఏమీ లేకుండా ఇన్ని సెక్షన్లు పెట్టి అతన్ని ఎంత మానసిక వేద ఉంటుందమ్మా ఎవరికైనా సరే ఒక ఇదైతే. ఇది చేసిన ఈ తప్పుడు కేసు అని చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెచ్చింది రిపోర్ట్. వితిన్ 3 months 4 months. ఓకే. సో అలాగే ఈవిడ నా మీద కూడా ఒకటి పెట్టిన కేసు ఇక్కడ పంచగుట్టలో. అసలు ఏమి తాడు బొంగరం లేకుండా వీడు నన్ను చేసి ఇప్పుడు ఎలా అయితే మీడియాకి వచ్చి చెప్తుందో అలాగే అక్కడ పెట్టింది. ఓకే. పోలీసులకి థ్యాంక్ గాడ్ నేను అంతకు ముందే ఒక 3 నెలల ముందే నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. దాంట్లో మొత్తం చాలా క్లియర్ కట్గా అన్ని ఎవిడెన్స్తో సహా ఇచ్చాను. ఈవిడ పెట్టగానే మొత్తం టాలీ చేసుకున్నాను చాలా క్లియర్ కట్గా. ఈవిడేం చెప్తుంది, ఈవిడిచ్చిన కంప్లైంట్లో నేను మా ఇంట్లో పెట్టుకున్నాను అంటే ఈవిడ్ని మా ఆవిడ్ని చెల్లెలు అని చెప్పావంట. మా ఆవిడ చెల్లెలు అని చెప్పి ఈవిడితో కాపురం చేశాను అంటే నేను మా ఆవిడ చెల్లెలు అని చెప్పి దీంతో కాపురం చేస్తుంటే మా ఆవిడ చూస్తూ ఊరుకుంటుందా? సరే వాట్ ఎవర్, అంతా కూడా అది కూడా నిజం అనుకుందాం. మా ఆవిడ నాతో భయపడిపోయి అంత చేసుకుంది అనుకున్నాం. ఈవిడ ఇలా మెంటల్గా బిహేవ్ చేస్తుందని చెప్పి ఈవిడిని వాళ్ళ ఇంటికి అప్పగించడానికి తీసుకెళ్ళి తుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి. కంప్లైంట్ ఇచ్చి నేను చెప్పా, సరే ఇట్లా సైకోగా బిహేవ్ చేస్తుంది, నన్ను చంపేస్తా, మా ఆవిడని చంపేస్తా, పిల్లల్ని చంపేస్తా అని చెప్పి ఇప్పుడు అంటుంది అని చెప్పి ఆయనకి కంప్లైంట్ ఇస్తే, సరే ఎఫ్ఐఆర్ సంగతి దేవుడికి ఫస్ట్ అయితే కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటారు కదా. చేసుకున్న తర్వాత ఈవిని వచ్చి అడిగాడు. ఈవిని బయట కూర్చోబెట్టి మామూలుగా ఏదో మామూలు చిన్న పనులు అని చెప్పి చెప్పుకుంటే ఈవిడికి వచ్చిన తర్వాత ఈవిడ నన్నే పట్టించడానికి వచ్చావు నువ్వు అది ఇది గట్టిగా అరిచిన తర్వాత ఆయన గట్టిగా చేసి కౌన్సిల్ చేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి నేను చెప్పా, సార్ ఈ అమ్మాయి మళ్ళీ నా జోలికి వచ్చిన నాకేమైనా ఈ అమ్మాయికి ఏమైనా నాది పూచి కాదు, మీదే పూచి, మీరు వదిలేశారంటే అని చెప్తే నాకెందుకు రవ్వాలని చెప్పి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న మాకు వద్దురా బాబు ఈ దరిద్రం అని చెప్పి వాళ్ళ నాన్న దాన్ని బట్టి మేము ఎక్కడో ఉన్నాం, ఆవిడ ఎక్కడ బాగుంటే అక్కడ పంపించేయండి అని చెప్తే ఫైనల్గా ఆయన ఆలోచించి ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఆడపిల్లలు మనం ఇక్కడ పెట్టుకోలేని స్టేషన్లోని ఆయన ఒక ఇది రాయించుకున్నాడు, అండర్టేకింగ్. ఇది తుని పోలీస్ స్టేషన్లో ఆవిడతో రాసిన అండర్టేకింగ్ ఆవిడ రాసుకుంది. ఆవిడ రాసుకుంది అలా క్లియర్ కట్గా. కింద ఏం రాసిందంటే లక్ష్మీ నారాయణ నేను మరియు శేఖర్ భాషకి కొన్ని ప్రేమ వివాదాలు ఉండటం వల్ల మేమిద్దరము తుని పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించగా వారు మా తల్లిదండ్రుల అయి నా పడాల వారికి ఫోన్ ద్వారా చెప్పగా వాళ్ళు దూరంగా ఉన్నాము రాలేము వాళ్ళని పంపించేయండి అని చెప్పి ఉన్నారు. పడాల లక్ష్మీనారాయణ, ఈవిడ పేరు లక్ష్మీనారాయణ. ఓహో. పడాల లక్ష్మీనారాయణ అనే నేను కూడా దీన్ని అంగీకరించి నా దారిని నా ఇష్ట ప్రకారం వెళ్ళిపోవటకు నిర్ణయించుకున్నాను.
ఇందుకు శేఖర్ భాష ప్రమేయం కానీ తుని పోలీస్ స్టేషన్ వారి ప్రమేయం కానీ లేదు. నేను హైదరాబాద్ వెళ్తున్నాను. శేఖర్ భాషకు నాకు ఉన్న మనస్పర్ధలు ఏమైనా ఉంటే హైదరాబాద్లో పరిష్కరించుకుంటాము. ఇది నా ఇష్టపూర్వకంగా రాసిస్తున్నాను. అతనికి పెళ్ళి అయ్యింది, పిల్లలు ఉన్నారు అని నాకు తెలుసు. నాకు కూడా పెళ్ళయింది. ఎస్ మా అప్పుడు ఆయన తప్పు ఏమన్నాడు తెలుసా? తెలుసుకున్నాము. హైదరాబాద్కి హైదరాబాద్లో మిగిలిన వివాదాలు తేల్చుకుంటాము. అంటే ఇది ఆవిడ రాసిమ్మంటే ఇలా రాసిచ్చింది అనమాట. ఏదో ప్రేమ వివాదము ఇలా రాసిచ్చింది. బట్ విషయం ఏంటంటే అప్పుడు ఆయన అన్నాడు ఒక మాట పిఎస్లో, నీకు పెళ్ళయింది, అతనికి పెళ్ళయింది, మీరిద్దరు చేసేదాన్ని ఏమంటారు తెలుసా? వ్యభిచారం వ్యభిచారం లోపల ఏమంటావు నిన్ను గట్టిగా అడిచాడు. సో తర్వాత అది సో బేసికలీ ఇప్పుడు ఆవిడ చేస్తున్నది ఏంటనేది, ఒకవేళ కనుక పెళ్ళయి ఆ ఎస్పీ తోటో లేకపోతే ఆ సుశాంత్ తోటో ఎవరితో పడితే వాళ్ళతోటి నన్ను పెళ్లి చేసుకుని వాళ్ళు వేధించి వాళ్ళతో కనుక సంబంధాలు పెట్టుకుంటే ఆ ఎస్ఐ గారి మాటల్లో ఆవిడ చేస్తున్నది ఏమిటి? అది ఇక నేను రాసిచ్చిన కంప్లైంట్ అదే సిఐకి. ఆవిడే కావాలంటే ప్రేమ వివాదం ఏమైనా రాసుకోవచ్చు. టు స్టేషన్ హౌస్ ఆఫీసర్, తుని టౌన్ పోలీస్ స్టేషన్, రెస్పెక్టెడ్ సార్, ఐ రాజశేఖర్ Gudumella, aged 42, son of Hyderabad, have been continuously blackmailed by this girl, Padala Lakshmi Narayana, to give divorce to my wife, kill her. My wife is pregnant. She is threatening to put false cases on me if I don't do abortion to my wife. She actually came to me saying she wants me to act as a hero in her movie under her direction. Later she has developed psychopath love on me and harassing me. Since last 1 month I have tried to counsel her, take her to doctor. Avuna idantha chesara meeru. She didn't come. So finally, by saying nice words that we look for locations for our movie, I managed to take her to Tuni and somehow managed to her your police station. Please hand over this girl to her parents or counseling or mental rehabilitation. She is threatening to kill me, my wife and kids. Please save me from this psychopath, I beg you, sir. మీకు అర్థమైందా ఇప్పుడు? సో ఇవిడికి తెలుసు. ఇప్పుడు ఈవిడిచ్చిన కంప్లైంట్ ఏంటంటే, అంటే ఆ ఏరియాలో అందరికీ తెలుసు ఈవిడికి పెళ్ళింది, తుని పోలీస్ స్టేషన్లో పెళ్ళింది. ఇప్పుడు హైదరాబాద్కి వస్తుంది. ఈవిడ హైదరాబాద్లో కంప్లైంట్ ఇస్తుంది. ఎక్కడ? పంజగుట్టలో. ఏమని ఇస్తుంది? నేను అసలు ఆవిడకి పెళ్ళయిందని నేను ఏమి చెప్పకుండా నేను ఒక ప్రేమ వివాదం, ప్రతిసారి ఈ ప్రేమ వివాదం అనేది ఉంటుంది. నేను ఒక ప్రేమ వివాదంలో ఉన్నప్పుడు ఇట్లా కలిసినప్పుడు ఇతను నన్ను ఓదారుస్తూ నేను దగ్గరే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను మోసం చేసి నన్ను వాడుకొని ఇవన్నీ కూడా రాస్తుంది అనమాట. దాంట్లో నేను మా ఆవిడని చెల్లెలని చెప్పండి. ఇక్కడ ఏం రాసింది చాలా క్లియర్ కట్గా. ఇది ఎప్పుడు ఇచ్చిందమ్మా ఈ కంప్లైంట్? 31/3 మార్చ్ 2024, అంటే కరెక్ట్గా April 1 కన్నా ఒక్కరోజు ముందు అప్పుడు రాసిచ్చింది. ఇప్పుడు బయటకు రాసిచ్చి నేను చెల్లెలని చెప్పాను, ఇట్లా అని చెప్పి నీచమైన కంప్లైంట్ అనమాట. అంటే డబ్బుల కోసం ఎంతకైనా మనుషులు దిగజారుతారు అనడానికి లావణ్య ఎంత డబ్బులు ఇచ్చిందో లేకపోతే ఏం పెట్టిందో తెలియదు. ఆవిడ ఏం చెప్పినట్టే లావణ్య పెట్టించింది కంప్లైంట్ బేసికలీ. ఓకే. సో దానికి ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే అప్పుడు ఒక ఇంటర్వ్యూలో నేను నీలాగా లుచ్చ పనులు చేసి నేను జైలుకి పోను, నేను పోతే ఇట్లా ఉద్యమం చేసి జైలుకి పోతాను, నీలాగా నా మీద ఏమి డ్రగ్ పెడ్లింగ్ ఇలాంటి కేసులు ఏం లేవు అది అన్నప్పుడు దిలీప్ శంకర్ ఈవిడ కలిసి పాపం తర్వాత ఒక 2-3 రోజుల్లోనే ఈ ఎఫ్ఐఆర్ చేపించేసి ఈవిడ బయటకు రావడం జరిగింది. అప్పుడు బయటకు వచ్చింది మళ్ళీ. ఇప్పుడు అసలు డైరెక్ట్ ఆన్ స్క్రీన్ వచ్చేసింది. అప్పుడు మనకు కనిపించలేదు. లేదు ఆవిడ కనిపిస్తే భూమి కంపిస్తుంది. ఎందుకంటే అంతమంది ఫోన్లు చేస్తారు తర్వాత, ఓ ఈవిడ నన్ను మోసం చేసింది, ఈవిడ నన్ను మోసం చేసింది చెప్పి. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది, ఇప్పుడు రాజకిరణ్ వచ్చాడా, ఇలా వాళ్ళ ఆయన కూడా ఫోన్ చేశాడు నాకు. ఇది చూసి ఆ ఇంటర్వ్యూ చూసి వాళ్ళ ఆయన ఫోన్ చేశాడు, వాళ్ళ బావ ఫోన్ చేశాడు, అందరూ ఫోన్ చేస్తున్నారు నాకు. ఆవిడ మహా గొప్ప తనని అందరూ చాటి చెప్తున్నారు. బట్ అయినా కూడా అన్నీ తెలిసి ఆవిడ ఎంత క్రూరంగా ప్లాన్ చేస్తుంది అంటే ఆల్రెడీ అతను చెప్తున్నాడు, ఆ సుశాంత్ అనే అతను కూడా కొట్టించడానికి ఇంతకుముందు ఆవిడ దగ్గర ఏదో గ్యాంగ్ ఉంది, రౌడీ గ్యాంగ్ ఉంది. సో చింటుతో అంటూ ఉంటుంది, నాకు ఇవ్వండి సార్ డబ్బులు, నేను ఏదో ఒకటి చేసి వీడిని క్లోజ్ చేస్తానంటది. అంత మహామహిళకి పాపం మన శాటిలైట్ టీవీలో కొంతమంది బ్రదర్స్ వాళ్ళు చాలా అమాయకురాలు పాపం ఆవిడకి అన్యాయం చేసేసారని చెప్పి కళ్ళ ముందు కనబడతాయన్నీ.
అహల్య అమాయకురాలని వేసుకొని భుజాలు మోస్తూనే ఉంటారు అవతల వాళ్ళ మీద. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్స్ అన్ని బయట పెడుతున్న నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఇవన్నీ కూడా వేస్తాం. ఇప్పుడు మస్తాన్ సాయి పరిస్థితి ఏంటండి? అతను మళ్ళీ జైలుకి వెళ్ళటం జరిగింది. ఏ సెషన్స్ పెట్టారు మళ్ళీ? అదంతా మెయిన్ ఇప్పుడు ఈవిడ బయట మీడియాలో జరుగుతున్న పబ్లిసిటీ ప్రకారం లావణ్యని డ్రగ్స్ కేసులో ఇరికించడానికి పన్నిన కుట్రలో మస్తాన్ సాయి జైలుకి పోవాలా. అసలు సెక్షనే లేదు. ఓకే, బయట వేసుకోవడానికి బాగుంటుంది టైటిల్, కానీ సెక్షన్ ఏంటంటే 109 అటెంప్ట్ మర్డర్. ఇంటికి వచ్చి నా లావణ్య మీద దాడి చేసి చంపడానికి చూశాడు. ఎందుకమ్మా లావణ్య నేను మస్తాన్ సాయి ఎందుకు చంపుతాడు, ఎందుకురా అమ్మాయిని చంపడానికి వచ్చావు నువ్వు అంటే, చంపడానికి ఎక్కడ వచ్చాను సార్, నా హార్డ్ డిస్క్ తీసుకుంది 3 నెలల నుంచి, ఆ హార్డ్ డిస్క్ తీసుకోవడానికి. హార్డ్ డిస్క్ తీసుకోవాలంటే తీసుకుపోరా, దానికి చంపడం దేనికి అంటే ఇవ్వకుండా బ్లాక్మెయిల్ చేస్తాను సార్. బ్లాక్మెయిల్ చేయడానికి అంటే దాంట్లో మా ఆవిడ ఫోటోలు, మా గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు, ఇవన్నీ వీడియోలు ఇవన్నీ ఉన్నాయి, కొన్ని పర్సనల్ ప్రైవేట్ ఫోటోలు, అవన్నీ తీసుకొని అందరికీ పంపించి నేనే పోలీసులకి ఇచ్చాను హార్డ్ డిస్క్ తీసుకువెళ్ళి. కరెక్టే కదా. ఇప్పుడు ఒకవేళ 4 నెలల క్రితం ఈవిడ హార్డ్ డిస్క్ కనుక తెచ్చుంటే, అంత మహిళా సేవ చేయాలని ఉంటే 4 నెలల క్రితమే ఇచ్చి ఉండాలి కదా. పోనీ ఒక నెల రోజులు అటు ఇటు అనుకుని ఒక నెల రోజులు కాదు. మస్తాన్ సాయి ఎప్పుడైతే చంపడానికి వచ్చాడో, ఎందుకు మస్తాన్ సాయి ఆమెను చంపడానికి వచ్చామంటే నా హార్డ్ డిస్క్ తీసుకు, వాడి రీజన్ వ్యాలిడ్. బట్ ఈవిడ ఎందుకమ్మా హార్డ్ డిస్క్ తీసుకొచ్చామంటే ఏం చెప్పాలి? ఎందుకు వాడి హార్డ్ డిస్క్ తీసుకుంటే బ్లాక్మెయిల్ చేస్తాం సార్ అంటే, బ్లాక్మెయిల్ కాదు సార్, ఎంతోమంది అమ్మాయిలు అందులో నాది కూడా ఉన్నాయి, రక్షించడానికి నేను ఇలా తీసుకొచ్చాను అని చెప్తుంది. ఒకవేళ ఇప్పుడు అలాంటివి ఏమన్నా ఉంటే ఎవరన్నా అమ్మాయి ఏం చేస్తుంది? డిలీట్ చేసుకుంటుంది తను ఏమన్నా ఉంటే కదా. డిలీట్ చేసుకోకుండా అలా ఎందుకు పెట్టుకుంటుంది? అండ్ ఇంకొకటి చూడండి సార్, నా వీడియో అని చెప్పి ఎవరైనా చూపించుకుంటా పోలీసులకు కానీ మీడియాకి కానీ, సరే అది కూడా వదిలేదు. ఈ రోజు దాకా పోలీసుల హార్డ్ డిస్క్ కూడా ఓపెన్ చేయలేదు, అయినా కూడా పాపం మీడియాలో అన్నీ వచ్చేస్తాయి. ఎలా, హౌ, కైసే? ఎవరు ఇస్తారు లీకులు? లావణ్య ఇస్తారు. మస్తాన్ సాయి జైల్లో ఉన్నాడు, మస్తాన్ సాయి అయితే ఇవ్వడం కదా, లావణ్య అందరి. అండ్ అలా లీకుల్లో వచ్చిన ఆడపిల్లలు పాపం కొంతమంది మనకి కొన్ని మీడియా ఛానల్కి కూడా ఫోన్ చేసి మా రోడ్డుని ఎందుకు పడేస్తారు, మా బతుకులు ఏదో చేసుకుంటున్నాం, తప్పు ఏదో చేసుకుంటున్నాం, మా ఇద్దరి ఒప్పందం మేరకే మేము చేసుకున్నాం, నన్ను ఎవడు బ్లాక్మెయిల్ చేయలేదు అని చెప్పి చెప్తుంది ఆవిడ. అంటే లాస్ట్ టైము ఈవిడ వల్లే జైలుకి వెళ్ళాడు మస్తాన్ సాయి. అంటే సేమ్ మళ్ళీ ఈ కేసులు తవ్వుతూ ఈయన కాల్స్ బయటపడి ఈయన ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది మస్తాన్ సాయి. జైలుకి వెళ్ళి కూడా ఈవిడికి ఫోన్ చేయటం మనం చూసాం. ఇది మళ్ళీ 3rd టైం మళ్ళీ వెళ్ళటం జరిగింది. అంటే ఇది అటెంప్ట్ మర్డర్ కాబట్టి బెయిల్ ఈజీగా వస్తుందంటారా? అంటే ఇప్పుడు కేసు లేదు అని తేలితే ఈజీగా వస్తుంది, అది పోలీసులు రాసే ఛార్జ్ షీట్ని బట్టి, లేకపోతే వాళ్ళు ఇచ్చే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ బట్టి. సో ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నట్లే ఒక రకంగా. అంటే చాలా క్లియర్ కట్గా అక్కడ నిజంగా అంత సీన్ ఉందా, లేకపోతే ఓన్లీ నార్సింగ్ కాబట్టి అంత పెద్ద సెక్షన్ పడిందా అనే డౌట్ కూడా వస్తుంది ఎవరికైనా, అంతే కదా. సో ఆ కోణంలో అక్కడ జరిగింది గోరంతా పెట్టింది కొండంతా అన్నట్టుగా మనం ఊహించడానికి అవకాశం లేకపోలేదు, ఎందుకంటే ఆ స్టేషన్ ఆవిడ కబ్జా చేశారు. కాదు శేఖర్ గారు, ఇప్పుడు మనకి హైదరాబాద్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఒకటే కాదు, సరే ఆవిడ అక్కడ ఉంటుంది, అది వదిలేసేసేయండి. మీ దగ్గర ఇన్ని ప్రూఫ్లు పెట్టుకొని ఇంతమంది బాధితులు ఉన్నారు, ఆవిడ బాధితులు ఈవిడ బాధితులు అందరూ నాకు తెలిసి మీకు టచ్లోనే ఉన్నారు. వీళ్ళతోనూ లేకపోతే మీరు ఇంకెక్కడా అసలు ఈవిడ పైన ఒక కంప్లైంట్ ఫైల్ చేయటము, లేకపోతే హైయర్ అథారిటీస్కి కంప్లైంట్ చేయటం గుర్తు లేదమ్మా. తీసుకొని నార్సింగ్ కి వెళ్ళారు మీరు, తీసుకోలేదు. అవును, ఏం చేయమంటారు? నా టైము ఇవన్నీ కూడా నా ఆర్జయింగ్లు లేకపోతే ఇవన్నీ మానుకొని డబ్బులన్నీ మానుకొని సరే ఒక మంచి పని చేద్దామని చెప్పి వెళ్ళి చిన్న పిల్లలకి ఇట్లా డ్రగ్స్ అలవాటు చేస్తాం సరే యాక్షన్ తీసుకోండి అంటే మీరే పట్టుకురండి అన్నారు. ఇవాళ పట్టుకొచ్చాను, చూపించండి దయచేసి ప్రీతికి డ్రగ్స్ ఇస్తున్న ఆ వీడియో. ఏం చేస్తారు సార్ ఇప్పుడు? ఆ అమ్మాయి రాలేదు, మీరే పట్టుకురండి అని ఎవరన్నారు? నన్ను ఎందుకంటారు? ఆ అమ్మాయికి ఇచ్చారు నోటీసు, నీకు ఆవిడ డ్రగ్స్ ఇస్తున్నట్టు సాక్ష్యం ఏంటి, ఆవిడ డ్రగ్స్ చేస్తున్నట్టు సాక్ష్యం ఏంటి. ఇప్పుడు మస్తాన్ సాయిని పట్టుకున్నప్పుడు డ్రగ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. మస్తాన్ సాయి నేను ఆవిడ కలిసి పార్టీ చేసుకున్నాం, ఆవిడ కూడా టెస్ట్ చేయండి మీకు తెలుస్తుంది. టెస్ట్ నార్సింగ్లో లావణ్యకి అగ్నెస్ట్గా టెస్ట్ చేసేవాళ్ళు ఎవరు? మరి ఎలా అంటారు? దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలి అంటే ఏం చేయాలి? ఇంకెన్ని రోజులు ఇది ఇలా కంటిన్యూ అవుతుంది? అంటే లావణ్య వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరు బలవ్వాలి. అదే అంటున్నా. ఇప్పుడు కొంతమంది ఒక రిపోర్టర్లు
నీ గుప్పెట్లో పెట్టుకొని, కొంతమంది కాప్స్ ఎలా ఉంచుకుంటుందో ఆవిడ, వాటితోటి నడిపిస్తున్న కథ. కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టుగా అందరికీ తెలుస్తున్నా కూడా పచ్చిగా బొంకుతూ మీడియాలో వేస్తారు. ఒక్కసారి నేను అడిగేది ఏంటంటే, ఎవరైనా ఇట్లాంటి కథనాలు వేస్తున్నప్పుడు ఆవిడ సపోర్టింగ్గా, ఆవిడేదో మహామహిళలాగా, ఈ పడాలక్ష్మి చాలా అమాయకురాల్లాగా అన్నీ కనబడుతున్నాయి కదా కళ్ళ ముందు. ఆవిడ ఎంత దారుణంగా చంపించేస్తాను, ఎంత ప్లాన్ చేస్తుంది, ఇవన్నీ కూడా తెలిసింది. ఆవిడ అమాయకురాల, ఆవిడ ఒక ఎస్పీ అన్యాయం చేశాడు, ఇలాంటివన్నీ చెప్పి తప్పించుకోవడానికి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సమాజం కోసం పనిచేస్తామంటూ ఒక డ్రగ్ ఎడిట్ కోసం పనిచేస్తాం. రేవంత్ రెడ్డి గారేమో డ్రగ్స్కి ఎగనెస్ట్ సమాజాన్ని నిర్మిస్తా అని చెప్పి ఆయనేమో చేస్తుంటే, వీళ్ళు ఒక డ్రగ్ పెడ్లర్ని భుజానికి వేసుకొని వస్తూ ఆవిడని ఎలా పాపం ఈ వరలక్ష్మి కేసు నుంచి తప్పించాలి, ఆవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దొరికిపోయిన కేసు నుంచి ఎలా తప్పించాలి అని చెప్పి రకరకాల కుట్రలు. ఎవరిని కావాలంటే వాళ్ళని ఇరికించుకుంటారు. మనదే పోలీస్ స్టేషన్ అయినప్పుడు మనకేముంది, ఎవరి మీద. కాశేఖర్ గారు, మీ మీద ఫైల్ అయిన కేసులు ఏ స్టేషన్లో ఫైల్ అయినాయి? నా మీద ఒకటి సైబర్ క్రైమ్లో హర్షసాయి బాధితురాలు, నాతో పాటు అందరిని పెట్టిందిలేండి, 100 మందిని పెట్టింది, అదొకటి. తర్వాత లావణ్య నన్ను కొట్టించి ఆవిడే నేను ఆవిడని కొట్టానని చెప్పి పెట్టిన కేసు. నాకు అక్కడ కూడా ఏదైనా పైరువి నడిచిందని డౌట్గా ఉంది. ఎందుకంటే ఏమీ లేకుండా ఒక మనిషి కేసు ఎలా పెట్టేస్తుంది ఒక లేడీ? ఇప్పుడు నాకు అనుకోండి, నాకు ఎమ్మెల్సీ అయింది, నాకు ఇదే మీకు తెలిసే నేను ఇది ఈ రకంగా వాడుతున్నాను, ఇది చాలా రోజులు ఇది మెడకేసుకొని తిరిగాను నేను, నన్ను కొట్టించినప్పుడు. ఇప్పుడు ఇది హ్యాండ్ బ్యాగ్గా వాడుతున్నాను నేను బేసికల్లీ. సరే, అయితే నన్ను కొట్టించి ఆవిడ 10 నిమిషాల్లోనో లేకపోతే అరగంటలోనో నన్ను కొట్టేశాడంటే ఎఫ్ఐఆర్ జూబ్లీ పోలీస్ స్టేషన్లో, అది రెండోది. తర్వాత నడక మారిందే నా స్టైల్ అంటే కాప్స్ అంది కదా, నాకు అక్కడే డౌట్ వస్తుంది. అంత ఈజీగా ఏమీ లేకుండా ఒక ఎఫ్ఐఆర్ ఎలా చేశారు? పోలీసులు వచ్చారు, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ చూశారు, అంటే అడగరా మీరెందుకు అక్కడికి వెళ్ళారు? అర్ధరాత్రి 11 గంటలకి నేను అక్కడ ఉన్నానంటే ఒక అర్థం ఉంది. నేను ఒక ఇంటర్వ్యూ కోసం అక్కడ వెళ్ళాను, ఆ ఇంటర్వ్యూ లైవ్లో వస్తుంది ఆ ఛానల్లో. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? మీరు ఆయన ఎందుకు చేశారు? ఎందుకు పచ్చిబూతులు తిట్టారు? ఏం అడగక్కర్లేదు. ఆడపిల్ల అంటే కేసు పెట్టాడు, ఏ ఎవిడెన్స్ లక్కర్లేదు. అంత ఈజీగా పెట్టేయడం సాధ్యమా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పిన, ఈ పడాల లక్ష్మి నిన్న అదే జూబ్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిందట, కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. ఎందుకంటే ఆవిడ గురించి ఎగనెస్ట్గా రాస్తున్నారట. ఆవిడ అందరి గురించి, ఆ ఎస్పీ గురించి లేకపోతే నా గురించి, అందరి గురించి పిచ్చి పిచ్చిగా వాగచ్చు. ఎక్కడ వాడిని ఏ ఒక్క ఆధారం లేకుండా ఏమైనా వాగచ్చు. ఆవిడ గురించి ఎవరు రాయకూడదమ్మా. ఇస్తే ఈసారి స్టేషన్ మారుతుంది, జూబ్లీ పోలీస్ స్టేషన్. ఎందుకంటే లావణ్య అంత ఈజీగా కేసు పెట్టగలిగిందంటే లావణ్యకి అక్కడ ఉన్న కాంటాక్ట్స్ ఏమైనా వాడి ఈవిని మళ్ళీ అక్కడికి పంపించిందా జూబ్లీ పోలీస్ స్టేషన్కి? ఐ హోప్ అటువంటి ఈసారి అక్కడ ఏం జరగదు, మరొక పోలీస్ స్టేషన్ పైన వీళ్ళ కబ్జా జరగదని నేను ఆశిస్తున్నాను. సరే, అదొకటి. ఇంకా మూడోది, ఈవిడ పంజగుట్లో పెట్టించిన కేసు లావణ్య పెట్టించింది. ఎవరితో అండి? లక్ష్మీ పడాలతోటి. లక్ష్మీ పడాల మీద నేను పెట్టాను కదా. సృష్టి వర్మ ఏ స్టేషన్లో పెట్టింది? నార్సింగి. అదే అయ్యో, నార్సింగిలో సృష్టి వర్మ లావణ్య పాపం పక్కనే కూర్చొని, అందులో లావణ్య కుక్క పిల్లని పెట్టుకొని, ఏంటి సార్ చెప్పండి అని చెప్పి, అయ్యో మళ్ళీ కుక్క పిల్ల వెళ్ళిపోతే పోలీస్ స్టేషన్లో ఆవిడ ఇంట్లో ఆడుకున్నట్టు ఆడుకుంటూ అక్కడ పక్కన సృష్టి వర్మ. మరి ఇద్దరు అక్కడ కలిసారా లేకపోతే అది కూడా యాదృచ్ఛికమా? అక్కడ తర్వాత చాలా పెద్ద కథ ఉందిలేండి దానికని, ఇదొకటి. సో తర్వాత అక్కడ లాస్ట్ పంజగుట్టలో పెట్టిన. అంటే ఏంటి దీనికి సంబంధించి కూడా మీకు ఏమైనా ఫొటోస్ వీడియోస్ లీక్ చేశారా ఏంటి మీ ఫ్యాన్స్? ఎందుకు అవన్నీ ఇప్పుడు మనకి, కానీ అది కాదని చెప్పమనండి, కాదని చెప్పండి. సృష్టి వర్మని కాదని చెప్పమనండి. సృష్టి వర్మ లావణ్య నువ్వు ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారా? మీరిద్దరు ఒకటేసారి రావడం కోయిన్సిడెన్సా లేదా లావణ్యతో నువ్వు కుమ్మక్కయ్యావా? అడగండి సృష్టి వర్మ. సృష్టి వర్మ లావణ్యతో కుమ్మక్కయిందా అడగండి. సృష్టి వర్మ నువ్వు లావణ్యతో కుమ్మక్కయ్యి కేసు పెట్టావా? ఒక డ్రగ్ పెడ్లర్తో కుమ్మక్కయ్యావా? 45 రోజులు చెంచల్గూడలో ఉన్న డ్రగ్ పెడ్లర్తో కుమ్మక్కయ్య శేఖర్ భాష మీద కేసు పెట్టావా? చెప్పండి. సరే, ఇది పక్కన పెడితే ఇక పంజగుట్ట కేసులో ఇటువంటి పప్పులన్నీ ఉడకాయి. ఎందుకంటే లాస్ట్ టైం పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఏకంగా స్టేషన్ మొత్తమే
ట్రాన్స్ఫర్ చేసిన వైనం గుర్తుందా మీకు? అవును. సో ఇలా కబ్జాలు చేస్తే అలాంటివి జరుగుతాయి. బట్ ఈసారి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఎవరన్నా అమ్మాయి ఇట్లా అన్యాయం జరిగిందంటే కొంచెం ప్రిఫరెన్స్ తోటి ఇచ్చి చేస్తారు. పోయినసారి ఇట్లాగే ఈవిడ గురించి ఎస్ఆర్ నగర్లో తెలుసు. లాస్ట్ టైం కేసు ఎస్ఆర్ నగర్లో ఈవిడ రెడ్ హ్యాండెడ్గా 5 లక్షలు తీసుకుంటూ పట్టుబడిపోయి నేను పీక్కొని ఈడ్చుకొని తీసుకెళ్లారు కదా, అది ఎస్ఆర్ నగర్ కేసు. బట్ ఇప్పుడు ఎస్ఆర్ నగర్ కాకుండా పంజగుట్టకు వచ్చి పెట్టింది. కానీ విచిత్రం ఏంటంటే పంజగుట్టలో ఉన్న ఎస్ఐ ఆ టైంలో ఎస్ఆర్ నగర్లో ఉండే. ఆయనకి తెలుసు ఈ కథ అంతా. అయినా కూడా అన్నీ తెలిసి కూడా ఈవిడ ఇట్లాంటిది అన్నీ తెలిసి కూడా సరే కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలి కాబట్టి ఆవిడకి ఒక ఇది ఉందనమాట. నేను అరిస్తే ఎవడైనా సరే పోలీస్ స్టేషన్లో భయపడి కంప్లైంట్ తీసేసుకుంటాడు. ఆ డైలాగ్ ఉంటుంది చూడండి దాంట్లో, ఏ సిఐ ఏ డిఎస్పి నేను సింగిల్గా వెళ్తా, లాయర్ కూడా అక్కర్లా, చిటికేసి చెప్తా ఉంటాను అనమాట. నేనంటే గట్టిగా అరిస్తే ఎవరితో లాలిచ్చిపడ్డావురా, ఎవడు రా ఇది అని చెప్పి ఉంటారు చూడండి కొంతమంది. ఆ టైప్లో అరుస్తుందట, ఎవడైనా సరే భయపడిపోయి కేసు పెట్టేస్తాడట. అదే జరిగింది అనుకుంటా అక్కడ ఏంటి, నా మీద ఎస్పీ మీద ఇద్దరి మీద కూడా కలిపి కేసు పెట్టమని ఇది చేస్తే మరి నేనంటే సామాన్యుని కదా, పెట్టేశారు. ఆయన మీద ఎస్పీ గారి పైన పెట్టలేదు. ఓకే. సో పెట్టారు. కానీ పెట్టిన తర్వాత వాళ్ళు ఏమ్మా ఏదన్నా నువ్వు చెప్పావు 100 కథలు చెప్పావు కదా, దీనికి ఒక్కదానికైనా ఎవిడెన్స్ ఇవ్వు. లేదు, ఎవిడెన్స్ అంతా అగనెస్ట్గా ఇక్కడ ఉంది. అందుకంటే ఆవిడ పెట్టడానికన్నా 4 నెలల క్రితమే నేను మొత్తం కంప్లైంట్ ఇచ్చాను. సార్ ఒకసారి చూసుకోండి సార్ అని చెప్పి వాళ్ళే కొట్టేశారు తర్వాత. అంటే ఇప్పుడు ఈ కేసు ఎట్లా అయితే ఇప్పుడు రాజ్ కిరణ్ మీద ఎట్లా రాజ్ కిరణ్ మీద తప్పుడు రేప్ కేసు పెట్టిందని చెప్పి పోలీసులు తేల్చారో అలాగే ఇది కూడా తేలిపోయింది. సో బేసికలీ తప్పుడు కేసులు పెట్టడం అనేది వీడికి హాబీ. ఎందుకంటే మొగుడు మీద పెట్టింది ఎలా తప్పుడు కేసు చెప్తా, మొగుడు మీద 498A పెట్టి వాడు నాకు అబార్షన్ చేయించాడని చెప్తుంది. రెండవ మొగుడు మీద ఇచ్చిన కంప్లైంట్లో మొదటి మొగుడు నపుంసకుడు అని చెప్తుంది. మొదటి మొగుడు నపుంసకుడు అయితే నీకు అబార్షన్ ఎట్లా చేయించాడు, ఎంత దారుణం కదా. అదొక తప్పుడు కేసు. ఇక ఈయన మీద పెట్టిన కేసు అయితే అసలు ఇతను నన్ను ఊటీ తీసుకెళ్ళాడు, కొడైకెనాల్ తీసుకెళ్ళాడు, అక్కడ తీసుకెళ్ళాడు, ఇక్కడ తీసుకెళ్ళి అత్యాచారం చేస్తున్నాడు అంటే. కానీ నాకు ఒక డౌట్ వస్తుందండి, ఇంత స్క్రాప్ బ్యాచ్లో మీరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అసలు? ఆవిడ ప్రేమించింది, మనం ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టుగా. ఇది చూడండి, ఇది చూడండి, ఆయన రేపు చేశాడా లేకపోతే ఆవిడ చక్కగా ఫోటోలు తీసుకుంటూ, అతనే సుశాంత్. ఓహో. ఈవిడ మళ్ళీ అంటది, ఈవిడే ఆ కంప్లైంట్లో నా మీద పంజగుట్టలో పెట్టిన కంప్లైంట్లో ఈవిడ అంటది నేను తాగుపోతున్నట్ట, రోజు తాగేసి వచ్చి అక్కడ ఆఫీస్లో బాటిల్స్ అన్ని పగలగొట్టి ఇచ్చేస్తానంట. పాపం ఆవిడకి నా తాగుడు వల్ల చాలా ఇబ్బంది అయింది ఈవిడికి. సో ఈవిడ చేసే పనులన్నీ అవతల వాళ్ళకి ఆపాదించడం అనేది అద్భుతమైన విషయం అనమాట. సో అది కథ. అంటే ఇంత ఫైట్ చేస్తున్నారు, చేసిన దానికి ఒక అర్థం ఉండాలి. ఒక పక్కన ప్రొఫెషనల్ లైఫ్, ఇది స్టేషన్స్ చుట్టూ తిరగటం, లాట్ ఆఫ్ హెడేక్ జనరల్గా. దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ వచ్చినప్పుడే ఈ చేసిన ఒక అర్థం ఉంటుంది. నేను నేర్చుకుంటున్నాను, మీరు ఇది స్ట్రెస్ అనుకున్నారు, నేను సిస్టమ్ని అర్థం చేసుకుంటున్నాను. జరిగేవన్నీ నిజం. అంటే వ్యవస్థలు ఎట్లా పనిచేస్తాయి, దాంట్లో ఏంటి మనం ఏదైనా మార్పులు చేసుకోవాలా లేకపోతే. బట్ నిజంగా చెప్తున్నాను కదమ్మా, ఇవాళ పంజగుట్ట పిఎస్లో వాళ్ళు మా ఇస్తే తీసుకున్నానంటే తీసుకున్నారు, కానీ నిజాలు నిర్ధారించి వాళ్ళు తేల్చేశారు కేసు. ఇప్పుడు అదే మీరు గమనించండి, ప్రీతి ఇచ్చిన కేసు కనీసం తీసుకోవాలి నర్సింగ్, అండ్ అలాగే స్వాతి ఇచ్చిన కేసు అసలు ఏమీ లేదు అని చెప్పి అక్కడే కొట్టేసి, అంటే అమ్మాయి బ్లాక్మెయిల్కి గురి కాబట్టి అంతా చేసిన తర్వాత, బికాస్ ఆవిడ మళ్ళీ వెళ్ళి సైబర్ క్రైమ్లో కేసు పెట్టుకోవాల్సిన పరిస్థితి అది. అంటే ఈ వీడియో మొత్తము కంప్లీట్గా చూస్తే మీకు విత్ ప్రూఫ్స్తో, అంటే వీడియోస్ ఆడియోస్ ఫస్ట్ నుంచి ప్రూఫ్స్ తీసుకొచ్చే మాట్లాడుతున్నారు తను. ఇప్పుడు కూడా ఈ మాట్లాడుతున్న టైంలో నేను పక్కన డిస్ప్లే చేస్తాను ఆ వీడియోస్కి సంబంధించిన కానివ్వండి, ఆడియోస్కి సంబంధించి. ఎవరైనా నిజంగా ఒక హయ్యర్ అఫీషియల్స్ ఎవరైనా చూస్తూ ఉంటే దీనికి సంబంధించి ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే, అది లావణ్య అయినా సరే, మస్తాన్ సాయి అయినా సరే, లేదంటే చింటూ అయినా సరే, ఇప్పుడు ఈ పడాల లక్ష్మి అనే పర్సన్ అయినా సరే, ఇంకెవరైనా సరే, ఇందులో ఉన్న వాళ్ళ పైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అది ఎవరైనా, మీరు హయ్యర్ అఫీషియల్స్ చూస్తున్నా, లేకపోతే యాజ్ ఏ పొలిటీషియన్స్ చూస్తున్నా, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో జరుగుతోంది మీడియాలో రచ్చ. బట్ దీనికి మాత్రం ఒక ఫుల్ స్టాప్ అనేది, కరెక్ట్ యాక్షన్స్ తీసుకొని
హూ ఈజ్ రైట్ హూ ఈజ్ రాంగ్ అనేది చెప్తే తప్పితే ఇది ఆగేలా లేదు. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు ఆవిడ తాగుతున్న ఫోటో నేను ఎందుకు వేశాను అనడానికి నేను ఒక ఇది చెప్పాలి. ఎందుకు నేను చూపించాల్సి వచ్చిందంటే ఆవిడ నా మీద పెట్టిన కంప్లైంట్ ఆర్య చెల్లెలతో తనకు అక్రమ సంబంధం ఉండటం. మా భార్యకి చెల్లెలే లేదు. ఓకే, వాళ్ళ వైఫ్ తనకు విడాకులు ఇచ్చిందిట. ఓకే, అనేక సంబంధాలు, ఇంకా నాకు అనేక సంబంధాలు ఉన్నాయని తెలిసిందిట. ఒక పెళ్ళి అయిన అమ్మాయి ఇంటి నుంచి తీసుకువచ్చి తనకు విడాకులు ఇప్పించి మోసం చేశాడు. ఆ మోసాన్ని తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇది అక్కడ మా ఇంట్లో ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో చూసి అడిగినప్పుడు నేను చెప్పాను ఆమె చనిపోయింది అంటే దానికి సంబంధించిన ఇది ఇట్లా రాసిందనమాట. ఇది ఒకటి అక్కడ ఆ ఫోటోని బట్టి రాసింది. ఓకే, ఆ అమ్మాయి ఇబ్బంది పెట్టింది. శేఖర్ భాష ప్రజెంట్ తనతో లివింగ్లో ఉంటున్న భార్గవి తర్వాత నేను తనతో ఉంటే ప్రాబ్లమ్స్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాంట. ఇవన్నీ తెలిసేసుకొని అక్కడ ఉంటే ప్రాబ్లమ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ. ఓకే, ఎంత మంచి ఆవిడ పాపం. ఇంకో పక్కన పోలీస్ ఆఫీసర్ నా మీద వేధింపులు మానలేదు. కొన్ని రోజులు చూసి భరించలేక ఓపిక లేక ఏపీ డీజీపీ సార్కి కంప్లైంట్ చేశాను. చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ అవుతూ ఉండగా ఈ శేఖర్ భాష నేను మారిపోయాను, నేను మారిపోయానంట. ఓకే, నేను తప్పు చేశాను, భార్గవికి డెలివరీ అయిన తర్వాత వదిలేస్తాను, పెళ్ళానికి పిల్లలు పుట్టిన తర్వాత వదిలేసి నీతో ఉంటానంటే ఇవి నమ్మేస్తాను. అంటే ఎంత కర్కోటకరాలు ఆలోచన. అరే నీకు పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత ఏ ఆడదైనా సరే వదిలేయమంటుందా? సరే వదిలేస్తానంటే వదిలేస్తాను, తను కుంటిది అని జాలి పడుతూ ఇంకా ఏదో నమ్మించానని తర్వాత ఏదేదో రాసింది. ఇక ఇది అర్థమే కావట్లేదు. ఒక ఫ్లాట్ తీసుకొని నన్ను అక్కడ ఉంచి నాతో కాపురం మొదలుపెట్టాడు. తర్వాత ఎలా చేస్తారు సార్? ఆ ఆఫీసర్పై ఇన్వెస్టిగేషన్ అయ్యింది. ఇది ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ ప్లేలో అక్కడికి వెళ్ళింది. ఆఫీసర్పై ఇన్వెస్టిగేషన్ అయింది, కంప్లీట్ అయింది. అంటే ఇప్పుడు ఏంటి ఒకటే కంప్లైంట్లో ఆవిడ ఇద్దరు పైన ఇస్తున్నట్లా? అంతే. ఆ ఆఫీసర్ పైన ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. నీకు న్యాయం చేస్తాం, ఎఫ్ఐఆర్ చేస్తాం, నాకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత నేను వెళ్ళి సంతకం పెట్టాను. తర్వాత నుంచి శేఖర్ భాష ఆ ఎస్పీ దగ్గర మనీ తీసుకొని నా ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకొని కేస్ వాపస్ తీసుకోమని అందరి ముందు పెళ్ళి చేసుకొని చేసుకో, అందరి ముందు మనం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం అని నన్ను నమ్మించి ట్రై చేశాడు. కానీ నేను ఒప్పుకోలేదు. నా కుటుంబం తన వల్ల చాలా ఇబ్బంది పడ్డది. నేను తర్వాత లొకేషన్స్ చూద్దామని చెప్పి శేఖర్ భాష నన్ను లంబసింగి తీసుకువెళ్ళాడు. అదే ఈ తుని దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని అప్పచేసారా ఇది మళ్ళీ. తర్వాత నా ఫోన్స్ తనే యూస్ చేసి లాస్ట్ ఫోన్ పోయిందని నాకు కొత్తది కొనిస్తానని, అప్పుడు తర్వాత అతని బిహేవియర్ చేంజెస్ అర్థమయ్యాయి. పాపం ఈవిని ఇప్పటికే ఎంతమంది మోసం చేసినా కూడా ఎవరన్నా సరే ఎంత మోసం చేసినా నేను మారిపోయాను అనగానే వెంటనే మళ్ళీ నమ్మేస్తుంది. నమ్మేసి వచ్చి ఎస్ అమ్మా ఇంకా చాలా రాసింది పాపం. అంటే అమాయకురాలు సార్, చాలా అమాయకురాలు. మంచి ఆవిడ. అదే డబ్బుతో 2-3 టీవీ ఛానల్స్కి పంచి నా మీద లేనిపోని ఇవి చెప్పించి నాకు పంపిస్తూ నన్ను మనోవేదనకు గురి చేసినట్టున్నాడు. నా ఫ్యూచర్ కోసం, నా లైఫ్ పాస్ట్ కోసం బయట తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు ప్రచారం అంటే ఆవిడకి వెళ్ళిందని చెప్పకూడదు, ఎందుకంటే దందాబంద్ అయిపోద్ది. నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ డబ్బు కోసం శేఖర్ భాష అనే అతను నేను తాగే మజ్జిగలో ట్యాబ్లెట్స్ కలిపి నన్ను చంపాలని చూశారట. కానీ అనుమానంతో నేను తాగలేదు. సరే నేను మారిపోయానని చెప్పినా కూడా ఆవిడ నా మీద అనుమానం ఇంకా పెట్టుకునే ఉంది. తర్వాత నాతో బలవంతంగా ఆ పోలీస్ ఆఫీసర్కి కేసు వెనక్కి తీయించాలి అని జరుగుతున్నది ఏదో రాసింది. తర్వాత ఇది బాగుంటుంది చూడండి. నా చేతిని చాకుతో కట్ చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. మీకు వీడియో చూపిస్తా. ఆవిడే నాకు ఫోన్ చేసి వస్తావా రావా, నేను చాకుతో కోసుకుంటా, నువ్వు రాకపోతే. ఆ వీడియో ఉందా మీ దగ్గర?
వాళ్ళ నాన్న ఇచ్చింది కూడా ఉంది, వాళ్ళ నాన్న ఇదే పని చేస్తూ ఉంటుంది. సో ఆవిడ బేసిక్గా ఎప్పుడో కోసుకుంది, దానికి ఒక కట్టు ఉంటుంది అనమాట. ఇది ప్రతి చోట ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూపించి ఇదిగో ఎవరి మీద కేసు పెట్టాలంటే ఇదిగో వీడే నాకు కోసాడని చెప్తుంది. సో బేసికలీ ఏంటంటే మజ్జిగలో నిద్రమాతలు వేసారనేది ఉంటుంది చూసారా, ఈవిడ నిద్రమాతలు మింగడం అలవాటు, ఈవిడికి చాకుతో కోసుకొని బెదిరించడం అలవాటు, ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఉన్నాయి మన దగ్గర. ఎంత దారుణం చూడండి. అంటే వాళ్ళు చేసే పనులన్నీ కూడా అవతల వాళ్ళు తర్వాత మొదలుపెట్టాడు. గంజాయి తీసుకొచ్చి నా మీద ఎలిగేషన్స్ పెడతానని యాక్చువల్లీ ఈవిడ బెదిరించింది నన్ను. ఆ కంప్లైంట్లో చాలా క్లియర్గా ఉంటుంది నేను ఇచ్చిన కంప్లైంట్. మా ఆవిడట ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకుని ఇది ఉద్యోగం సంపాదించిందని నేను ఆవిడికి చెప్పాంట. అది ఎందుకో మరి తెలియదు. అందుకు గాను 50,000 కూడా ఖర్చు పెట్టాంట నేను. రెడీ అమ్మా, నేను ఇప్పుడే సర్టిఫికేట్లు తెచ్చిస్తాను, ఎవరైనా చెక్ చేసుకోండి. ఆ డబ్బును నన్ను బెదిరించి నా దగ్గర లాక్కున్నట్టు. ఆ 50,000 ఈవిడ దగ్గర నుంచి తీసుకున్నట్టు నేను. మా ఆవిడకి దొంగ సర్టిఫికేట్లు తీసుకురావడానికి ఈవిడ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టు. ఏ ఒక్క దానికి ఆధారం లేదు సాక్షి. ఆవిడ చెప్పినవన్నీ ఆవిడ చేసినట్టు ఆధారాలనే. ఇంకా 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 ఎన్ని రకాల అంటే ఆవిడ ఎన్ని రకాల పెంట చేసిందో అవన్నీ కూడా అవతల వాళ్ళ మీద పెట్టి రాయడము. తాగేసి వచ్చి కొట్టాను ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో. తాగేసి వచ్చి అక్కడ మందు బాటలు తీసుకొచ్చి రూమ్లో నానా హింసలు పెట్టేవాడంటాడు. సో ఈ పాపం ఈవిడికి తాగుడు అలవాటు లేని కారణంగా చాలా ఇబ్బంది పడ్డారు. మీరు చూసారు కదా ఇందాక ఫోటో. మీరు ఇప్పుడు ఈవిడ పైన మళ్ళీ కేసు ఫైల్ చేయడం జరిగిందా? ఇప్పుడు ఈవిడ పైన మళ్ళీ కేసు ఫైల్ చేయడం జరిగిందా? ఆడియో ఒకటి బయటకు వచ్చింది కదా. అవును చేశాను. ఇప్పుడు అర్థమైంది కదమ్మా. ఇప్పుడు బేసికల్లీ వాళ్ళు చేసే పనులన్నీ కూడా కంప్లైంట్ తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ అవుతుంది. ఏ స్టేషన్ లో పెట్టారు? పంజగుట్ట, మన ఏరియా అదే కదా. పంజగుట్టలో పెట్టారు. ఓకే. ఇంత క్రూకెడ్గా కంప్లైంట్లు ఇవ్వగలదు. ఇదే కంప్లైంట్ వాళ్ళ ఆయన మీద ఎలా తప్పుడు కంప్లైంట్ ఇచ్చిందో, సుశాంత్ మీద ఎలా తప్పుడు కంప్లైంట్ ఇచ్చిందో, ఆ రాజ్ కిరణ్ మీద తప్పుడు కంప్లైంట్ ఇచ్చిందో, ఆ ఇన్వెస్టిగేషన్స్ ఎలా వీగిపోయి ఈవిడ తప్పుడు కంప్లైంట్లు ఇస్తున్నాయని చెప్పి పోలీసులు ఆటోమేటిక్గా స్టేషన్ తర్వాత స్టేషన్ ఇస్తూనే ఉన్నారు తప్పుడు కంప్లైంట్ అని చెప్పి. బట్ అయినా కూడా ఆ లేడీస్ వెళ్ళగానే పోలీసులు ఇచ్చే ఆ ఇది యూజ్ చేసుకొని ఏ సిఐ ఏ డిఎస్పీ ఎవరితో అంటే ఆవిడకి అలవాటు అయిపోయింది ఇలా కంప్లైంట్లు ఇచ్చి నేను మాట్లాడితే ఎవడైనా సరే కంప్లైంట్ తీసుకోవాల్సిందే. అది నిన్న కూడా వెళ్ళి ఆ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో పెద్ద రచ్చ చేసిందంట తీసుకోమని. సో వాళ్ళకి ఇంకా తెలియదు కదా. పంచగుట్ట పోలీస్ స్టేషన్కి, ఎస్ఆర్ పోలీస్ స్టేషన్కి, కొంత నార్సింగ్ పోలీస్ స్టేషన్కి కూడా ఇప్పటికీ అర్థమై ఉంటుంది. బట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి అర్థం కావాలి వీటి సంగతి అంతే. ఎలా శేఖర్ గారు అంటే దీనికి నేను ఫైనల్ ఎండ్ అడుగుతున్నా, ఏం చేస్తే ఆగుతుంది అంటారు ఇదంతా? ఆగడానికి ఏముందమ్మా, వీళ్ళ నిజాలు బట్టబయలయ్యి వీళ్ళకి శిక్ష పడే రోజు త్వరలోనే వస్తుంది అంతే. ఇంకా మీరు ఎవిడెన్స్లు సేకరించే పనిలో లేకపోతే ఇంకా కలెక్ట్ చేసుకునే పనిలో ఉన్నారా? అంటే నేను కలెక్ట్ చేసే పని ఉండదు. వస్తుంటే యుద్ధాన్ని వెతుక్కుంటే ఆయుధాలు. ఎవరో ఫోన్ చేస్తారు ఇంటర్వ్యూ చూసి, ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసి ఎవరో ఇంకో బాధితుడు వాడు ఫోన్ చేస్తాడు, నన్ను ఇట్లా చేసింది అంటాడు. ఇలా పెరుగుతూ ఉంటుంది చిట్ట. అంటే ఈ ఇంటర్వ్యూతో కంప్లీట్గా ఇప్పటి వరకు మీ పైన వచ్చిన ఎలిగేషన్స్ కానివ్వండి, లేకపోతే ఎవరికైనా అనుమానాలు ఉన్నా నాకు తెలిసి క్లియర్ అయిపోతాయని అనుకుంటున్నాను. మీరు చెప్పినట్లు నేను ఆశిస్తున్నది కూడా అదే. ఇందులో ఎవరున్నా సరే వాళ్ళకి త్వరగా పనిష్ అయితే వాళ్ళని త్వరగా చేయాలి. అప్పుడే మనకి ఈ సోషల్ మీడియాలో ఈ లావణ్య ఎపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది.